నా పేరు ఎవరైనా ఫస్ట్ టైం ఒకవేళ నన్ను చూస్తుంటే నా పేరు సుమన్ అండి. నేను సిహెచ్డిహెచ్సిలో ఒక టీం మెంబర్ని. ఇవాళ రిఫ్రెషర్ నేను కండక్ట్ చేయబోతున్నాను. సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఎగ్జిస్టెన్స్. సో ఎట్లయితే మనం వర్క్ షాప్ లో మన సెల్ఫ్ గురించి, బాడీ గురించి, ఫ్యామిలీ గురించి, సొసైటీ గురించి, నేచర్ గురించి, ఇట్లా అన్ని టాపిక్స్ గురించి నేర్చుకుంటాం కదా. అలానే ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ అంటే ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్, అస్తిత్వాన్ని ఎగ్జిస్టెన్స్ అంటారు. సో దాన్ని బ్రీఫ్ గా ఒకసారి చూద్దాము. అండ్ దెన్ అకార్డింగ్ టు జీవన్ విద్య ఇవల్యూషన్ ప్రాసెస్ ఏంటి, అంటే మెటీరియల్ వరల్డ్ లో ఎవల్యూషన్ ఎట్లా డిస్క్రైబ్ చేశారు, అండ్ కాన్షియస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయి, సెల్ఫ్ అనేది, వాటిల్లో ఎవల్యూషన్ ఎట్లా డిస్క్రైబ్ చేశారు అనేది మీ ముందు ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఫుల్ డిస్క్లైమర్ అండి, నేను ఈ టాపిక్ ని ఎక్కువ సార్లు ప్రెజెంట్ చేయలేదు. సో చదువుతూ ఉన్నాము, వింటూ ఉన్నాం చాలా సార్లు, కానీ ఎక్కువ సార్లు ప్రెజెంట్ చేయాల. సో నాకు కూడా కొన్ని గ్యాప్స్ ఉండొచ్చు, నాకు తెలియని విషయాలు ఉండొచ్చు. ఐ ఆల్సో లెర్న్ అలాంగ్ విత్ యూ, బట్ ఐ ట్రై టు ప్రెజెంట్ వాట్ ఎవర్ ఐ అండర్స్టాండ్, అండ్ నాకు అర్థమైనంత వరకు మీకు ప్రెజెంట్ చేస్తానండి. సో ఇది మధ్యస్థ దర్శన్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. మధ్యస్థ దర్శన్ అంటే జీవన్ విద్య కూడా మధ్యస్థ దర్శన్ నుంచే డిరైవ్డ్ కంటెంట్, నాగరాజ్ గారు రాసిన కంటెంట్ ఇది. సో లెట్స్ లుక్ అట్ హౌ ఎగ్జిస్టెన్స్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ జీవన్ విద్య మధ్యస్థ దర్శన్. సో ఎగ్జిస్టెంట్ అంటే ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ కదా. సో అందులో టూ మెయిన్ కేటగిరీస్ ఆఫ్ థింగ్స్ ని డిస్క్రైబ్ చేశారండి. ఒకటి ఏంటంటే యూనిట్స్. సో ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ ఒక మెజరబుల్ క్వాంటిటీ, ఒక షేప్ ఉండొచ్చు, ఒక సైజ్ ఉండొచ్చు, దాని అలాంటి వాటిలన్నిటిని యూనిట్స్ అన్నారు. ఎనీథింగ్ విచ్ ఇస్ ఆల్ పర్వేడింగ్. ఇప్పుడు యూనిట్స్ కాకుండా మిగిలిన దాంతటిని వ్యాపక్ అన్నారు. యాక్చువల్ వర్డ్ అయితే వ్యాపక్, బాబాజీ యూజ్ చేసిన టర్మ్. దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్ చేసినప్పుడు కొంతమంది ఆమ్ని పొటెన్స్ అంటారు, లేకపోతే స్పేస్ అంటారు. సో డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ స్పేస్ లో సబ్మర్జ్ అయి ఉన్నాయి. అంటే డూబా, గీరా, బీగా అంటారు. ఇట్స్ లైక్ లెట్స్ ఒక ఆటమ్ ని తీసుకుందాం. ఆటమ్ అంటే ఇట్లా ఇమాజినేషన్ లో ఇట్లా రౌండ్ గా ఒక బాల్ లాంటిది ఉంటుంది కదా. సో దాని చుట్టూతా ఉంటుంది, దాని లోపల కూడా ఉంటుంది స్పేస్, అండ్ ఇట్స్ ఎనర్జైజ్డ్ ఇన్ స్పేస్. అంటే స్పేస్ లో ఉండడం వల్లే దానికి ఎనర్జీ వస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి అంటామో ఆటమ్ లో, ఇదంతా ఏదైతే యాక్టివిటీస్ జరుగుతున్నాయో ఈ యూనిట్స్ లో, అవన్నిటికీ ఎనర్జీ స్పేస్ నుంచి వస్తుంది అనేది ప్రపోజల్ అన్నమాట. సో ఇట్లా రకరకాల యూనిట్స్ ఉంటాయి మనకి ఎగ్జిస్టెన్స్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ యూనిట్స్ ఉండొచ్చు, కాన్షియస్నెస్ యూనిట్స్ ఉండొచ్చు. సో మనం ఏదైతే హ్యూమన్ బీయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బాడీ ఉంది, సెల్ఫ్ ఉంది. ఈ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ కదా. సో మెటీరియల్ యూనిట్స్ అగైన్ చూస్తే, మెటీరియల్ యూనిట్స్ ఈ ఏవైతే ఫిజికల్ ఆర్డర్ కి సంబంధించినవి ఉన్నాయో, ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ, ఇవన్నీ మెటీరియల్ ఆర్డర్ కిందకి వస్తాయి, ఫిజికల్ ఆర్డర్. ఎప్పుడైతే ఇవి చెట్ల కింద మారుతాయో, అంటే వీటి నుంచి స్లోగా ఇవాల్వ్ అయ్యి చెట్లు వస్తాయి. ఎవల్యూషన్ మనం తర్వాత చూద్దాము. బట్ బేసికలీ 4 ఆర్డర్స్ ఇందులో మీకు కనిపిస్తున్నాయి కదా. ఫిజికల్ ఆర్డర్ ఉంటుంది, ప్లాంట్ ఆర్డర్ ఉంటుంది, ప్రాణిక్ ఆర్డర్, ఆ తర్వాత యానిమల్ ఆర్డర్ ఉంటుంది, అండ్ హ్యూమన్ ఆర్డర్ ఉంటుంది. ఇప్పుడు ఈ మెటీరియల్ ఆర్డర్ కిందకి ఏమేమి వస్తాయి? ఈ ఫిజికల్ ఆర్డర్ లో లైక్ వాటర్ కానీ, మినరల్స్ కానీ, ఇవన్నీ రాక్స్ కానీ, ఇవన్నీ ఫిజికల్ ఆర్డర్ కిందకి వస్తాయి. రైట్. బయో ఆర్డర్ అంటేనేమో ప్లాంట్ ఆర్డర్. ప్లాంట్ ఆర్డర్ లో ఏమేమి వస్తాయి మనకి? ప్లాంట్స్ కానీ, ట్రీస్ కానీ, ఇవన్నీ ప్లాంట్ ఆర్డర్ లోకి వస్తాయి. అలానే ఇప్పుడు ఈ యానిమల్ ఆర్డర్ తీసుకుంటే, యానిమల్ బాడీ అండ్ సెల్ఫ్ యొక్క కాంబినేషన్ ని యానిమల్ ఆర్డర్ అన్నారు. సో యానిమల్ బాడీ ఏమో మెటీరియల్ వరల్డ్ లోకి వస్తుంది, బట్ సెల్ఫ్ అనేది అగైన్ కాన్షియస్ ఎంటిటీ. సో అది డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్ కదా. అలానే హ్యూమన్ ఆర్డర్ తీసుకుంటే హ్యూమన్ బాడీ ప్లస్ సెల్ఫ్. సో హ్యూమన్ బాడీ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఈస్ అండర్ ద మెటీరియల్ ఆర్డర్, బట్ సెల్ఫ్ అనేదేమో కాన్షియస్నెస్ ఎంటిటీ. అలా ఏంటంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్, ఈవెన్ సెల్ఫ్ కూడా ఇట్స్ బేసికలీ ఇన్ స్పేస్, ఎనర్జైజ్డ్ బై స్పేస్, అండ్ ఇట్స్ లైక్ ఆల్ యూనిట్స్, నాట్ జస్ట్ సెల్ఫ్, మెటీరియల్ యూనిట్స్ కానీ, సెల్ఫ్ కానీ, కాన్షియస్ యూనిట్స్ కానీ,
ఇవన్నీ బేసికలీ స్పేస్ లో ఉన్నాయి. డూబా భీగా గీరా అంటే అందుకే ఇక్కడ రాశారు యూనిట్ సబ్మర్జ్డ్ ఇన్ స్పేస్ అని. అండ్ దే ఆర్ కాన్స్టెంట్లీ యాక్టివ్ అండ్ దేర్స్ యాక్టివిటీ అండ్ ఆల్ ఆఫ్ దెమ్. ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి అనేది చూద్దాము. బట్ మనకు బేసిక్ గా కనిపించే యాక్టివిటీస్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఆర్డర్ లో మనకు కనిపించేది కంపోజిషన్, డీకంపోజిషన్ కనిపిస్తుంది. అంటే జాయిన్ అవుతూ ఉంటాయి ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కింద, దెన్ అగైన్ స్ప్లిట్ అవుతూ ఉంటాయి. అదంతా జరుగుతూ కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు ఐరన్ ఉంది, ఐరన్ ఉంటే హ్యూమిడిటీ ఉంది, హ్యూమిడిటీ ఆక్సిజన్ ఉంది, ఇవన్నీ కలిపినప్పుడు రస్ట్ ఫామ్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ ఇన్ ద మెటీరియల్ ఫిజికల్ వరల్డ్, బట్ కంపోజిషన్ డీకంపోజిషన్ యాక్టివిటీస్ అక్కడ జరుగుతూ ఉంటాయి. అలానే ప్లాంట్ ఆర్డర్ లో తీసుకుంటే మెయిన్ ఒక కొత్త క్వాలిటీ కనిపించేది ఏంటంటే గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో నర్చరింగ్ జరుగుతుంది ఆర్ వర్సనింగ్ జరుగుతుంది. దాని ఎప్పుడైతే ఇప్పుడు ప్లాంట్ చచ్చిపోతుందో అది దెన్ ఇట్ విల్ ఆల్సో వర్సన్, రైట్? సో నర్చరింగ్ వర్సనింగ్ కనిపిస్తుంది మనకి ప్లాంట్ ఆర్డర్ లో. యానిమల్ ఆర్డర్ లోనేమో బేసికలీ సెల్ఫ్ ఉంటుంది, కానీ ఆ సెల్ఫ్ ఓన్లీ కొన్ని పార్ట్స్ ఆఫ్ సెల్ఫే యాక్టివేటెడ్. సో అందుకని విల్ టు లివ్ అనేది మనకు కనిపిస్తుంది యానిమల్ ఆర్డర్ లో. అది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లైక్ ప్రీవియస్ ఆర్డర్ అండ్ దిస్ ఆర్డర్. ఎవ్రీథింగ్ లైక్ యానిమల్ బాడీలో ఆల్మోస్ట్ ప్లాంట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. సో ఏదైతే గ్రోత్ కనిపిస్తుంది, కంపోజిషన్ డికంపోజిషన్ కనిపిస్తుంది, ప్లస్ అడిషనల్ గా విల్ టు లివ్ అనేది కనిపిస్తుంది మనకి యానిమల్ ఆర్డర్ లో. అలానే హ్యూమన్ ఆర్డర్ లో తీసుకుంటేనేమో విల్ టు లివ్ ప్లస్ విల్ టు లివ్ విత్ హ్యాపీనెస్ కూడా కనిపిస్తుంది మనకి. సో ఇవి అడిషనల్ గా మన హ్యూమన్ ఆర్డర్ లో కనిపించేవి. అండ్ సో యా, ఇది ఓవరాల్ స్నాప్ షాట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనమాట, లైక్ హౌ ఇట్ ఈస్ ప్రెసెంటెడ్ ఇన్ జీవన్ విద్య అనేది. అండ్ ఇక్కడ మనకు చూస్తే రికగ్నిషన్ ఫుల్ఫిల్మెంట్ అనేది మెటీరియల్ ఆర్డర్ లో కానీ ఇందులో ప్లాంట్ ఆర్డర్ లో కానీ ఓన్లీ రికగ్నిషన్ ఫుల్ఫిల్మెంట్ యాక్టివిటీసే ఉంటాయి. బట్ సెల్ఫ్ ఎప్పుడైతే వస్తుందో దెన్ వి సీ ద అడిషనల్ యాక్టివిటీస్ ఆఫ్ నోయింగ్ అండ్ అజ్యూమింగ్ దట్ కనిపిస్తాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రికగ్నైజింగ్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఎలా అంటే జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూది, మన టిపికల్ వర్క్ షాప్ లో తీసుకునే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక షార్ప్ నీడిల్ ఉంది. ఒక నీడిల్ ని స్కిన్ మీద గుచ్చినప్పుడు అది షార్ప్ ఇనఫ్ ఉంటే దిగుతుంది, లేదా షార్ప్ ఇనఫ్ లేకపోతే దిగదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఏలు గుచ్చితే అది స్కిన్ లోకి దిగదు, కానీ షార్ప్ థింగ్ ఏదైనా గుచ్చితే అది పేడు కానీ, చెక్క నుంచి వచ్చే పేడు కానీ, నీడిల్ కానీ ఇలాంటివి అయితే దిగుతాయి. సో రికగ్నిషన్ అండ్ ఫుల్ఫిల్మెంట్, ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఐఎమ్ ఏ డాక్టర్ ఆర్ ఐఎమ్ రాబర్ హూ ఇస్ గుచ్చుతున్నానా, ఒక దొంగగా గుచ్చుతున్నానా, డాక్టర్ గా గుచ్చుతున్నానా, సంబంధం లేదు. ఎవరు గుచ్చుతున్నారు అనే దానికి సంబంధం లేకుండా జస్ట్ ప్యూర్ ఫిజిక్స్ బేసిస్ మీద అది షార్ప్ గా ఉంటే దిగుతుంది, లేదా షార్ప్ గా ఉంటే దిగదు. సో ఓన్లీ రికగ్నిషన్ అండ్ ఫుల్ఫిల్మెంట్ పార్ట్ మాత్రమే జరుగుతుంది యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఓన్లీ ఇన్ ద మెటీరియల్ రెల్మ్. ఎప్పుడైతే మనకి నోయింగ్ అజ్యూమింగ్ వస్తున్నాయో ఇవి మనకి యానిమల్ ఆర్డర్ లో అండ్ హ్యూమన్ ఆర్డర్ లో కనిపిస్తాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమింగ్ అనేది ఎక్కువ యానిమల్ ఆర్డర్ లో కనిపిస్తుంది, నోయింగ్ పార్ట్ అంత యాక్టివేట్ అయి ఉండదు. సో ఓన్లీ అజ్యూమింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది యానిమల్ ఆర్డర్ లో. హ్యూమన్ ఆర్డర్కి వచ్చేసరికి నోయింగ్ కూడా ఇంకా యాక్టివేట్ అయి ఉంటుంది ఆ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ లో. సో ఇట్లా ఏంటంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి బిట్వీన్ ఆల్ దీస్ ఆర్డర్స్, అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా మనం అంటే ఇది ప్రపోజల్ అయినా సరే వీ కెన్ హ్యావ్ ఎన్ ఐ మీన్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. అది చూసినప్పుడే మనకి ఓకే యూనో అవును కదా, ఇలానే ఉంది కదా అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఇది బ్రీఫ్ స్నాప్ షాట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు దాకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, లేదా ఐ గో టు ద నెక్స్ట్ వన్? ఓకే, సో నెక్స్ట్ థింగ్ అగైన్ లైక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఫోర్ ఆర్డర్స్ లాగా చూస్తే, యూనో ఫోర్ ఆర్డర్స్, ఈ ఫోర్ ఆర్డర్స్ చూసాం కదా, లైక్ ప్లాంట్ ఫిజికల్ ఆర్డర్, ప్లాంట్ ఆర్డర్ అండ్ యానిమల్ ఆర్డర్ అండ్ హ్యూమన్ ఆర్డర్. ఈ నాలుగు కో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి మన ఎగ్జిస్టెన్స్ లో. వాటిలో మెయిన్ గా డిఫరెన్సెస్ చూస్తే
మెటీరియల్ ఆర్డర్ లెవెల్లో ఏంటంటే ఓన్లీ ఎనర్జీ అండ్ యాక్టివిటీ కనిపిస్తాయి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటమ్ ఉంది, ఆటమ్ చుట్టూతా ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి, అండ్ ఒక ఆటమ్ ఇంకో ఆటమ్తో కెమికల్ రియాక్షన్స్ జరగవచ్చు, లేదా ఎనర్జీ హీట్ ఎక్కువ అయినప్పుడు మూవ్మెంట్ ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ మనకి మెటీరియల్ ఆర్డర్లో కనిపిస్తూ ఉంటాయి. బయో ఆర్డర్ ఎప్పుడైతే ప్రాణావస్థ వస్తుందో ఇందులో కొత్తగా పల్స్ అనేది ఒకటి యాడ్ అవుతుంది అనమాట. ఈ అడిషనల్ థింగ్ మనకు కనిపిస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఇది ఫుల్గా సాచురేట్ అయినప్పుడు వస్తుంది మెటీరియల్ ఆర్డర్. అగైన్ దాని వికాస్ క్రమ్కి వెళ్ళినప్పుడు నేను ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాము నెక్స్ట్ స్లైడ్లో. యానిమల్ ఆర్డర్లో ఇందాక అన్నట్టు విల్ టు లివ్ కావాలి, విల్ టు లివ్ అనేది అడిషనల్గా కనిపిస్తుంది మనకి యానిమల్ ఆర్డర్కి వచ్చేసరికి. అండ్ హ్యూమన్ ఆర్డర్కి వచ్చేసరికి ఇది నాలెడ్జ్ ఆర్డర్ కూడా అంటున్నారు. దీంట్లో మనకి వాంట్ టు లివ్ విత్ నాలెడ్జ్, అంటే విత్ సమాధానం అనొచ్చు, విత్ హ్యాపీనెస్ అనొచ్చు. దాన్ని డిఫరెంట్ బేసిక్గా రిజల్యూషన్, మనకు నాలెడ్జ్ ఉంటే మనకు ఒక సెన్స్ ఆఫ్ రెజల్యూషన్ ఉంటుంది కదా, అది వచ్చేదాకా మనకి సాటిస్ఫాక్షన్ కంప్లీషన్ రాదనమాట. సో ఈ అడిషనల్ యాక్టివిటీ మనకి హ్యూమన్ ఆర్డర్లో కూడా కనిపిస్తుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆర్ కామెంట్స్ ఆర్ నెక్స్ట్ దానికి వెళ్ళను. If you can just explain the word pulse. I'm seeing this word for the first time, pulse. Yeah, even this is not like what basically when the different types of like when all the types of atoms and molecules are available, and there are like these things that are formed, like water is available, acids are available, alkali is available, and then Rachna Tattva. So Rachna Tattva, I think this is referring to the DNA. And then Pushti Tattva, this means basically the complex proteins are also formed. That's when this new activity of pulsation is coming into into the existence as part of Vikas Kram. Now, how is it fulfilling? Because everything that's happening, ఏది జరిగినా ఇట్స్ మెయిన్లీ ఫర్ పూరకత. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద మెటీరియల్ ఆర్డర్ ఎవాల్వ్ ఫ్రమ్ ఆటమ్స్ టు మాలిక్యూల్స్ టు దీస్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫర్ ఫుల్ఫిల్మెంట్ పర్పస్, జస్ట్ లైక్ దట్ కాదు. సో ఫుల్ఫిల్మెంట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక దాంట్లో ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి, దెన్ దే కమ్ టుగెదర్ టు బికమ్ మోర్ స్టేబుల్ అండ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. సో ఏంటంటే మెయిన్ ఎప్పుడైనా సరే ద ఫౌండేషనల్ థింగ్ ఈజ్ కోఎగ్జిస్టెన్స్, అస్తిత్వం. ఇక్కడ ఇందాక మెన్షన్ చేసింది ఎగ్జిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు కోఎగ్జిస్టెన్స్. సో ఈవెన్ ద ఆటమ్స్ కమింగ్ టుగెదర్ ఈజ్ ఆల్సో డ్రివెన్ బై ద కోఎగ్జిస్టెన్స్ పార్ట్. అండ్ దిస్ కోఎగ్జిస్టెన్స్ ఈజ్ బేసికలీ స్పేస్ ఈజ్ వాట్ ఈజ్ కాజింగ్ ద కోఎగ్జిస్టెన్స్ అనేది బాబాజీ యొక్క ప్రపోజల్ అనమాట. అంటే స్పేస్ లో ఉండడం వల్లే వాటికి తెలుసు ఏం చేయాలి అనేది, ఎలా కలవాలి అనేది, అండ్ హౌ దే కెన్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్, హౌ దే కెన్ బి యూస్ఫుల్ టు ఈచ్ అదర్, అదంతా జరుగుతుంది. అండ్ వెన్ దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ సాచురేషన్ ఆఫ్ మెటీరియల్ ఆర్డర్ and there is enough kind of materials available for the next order to come up, that's when the pulsation has come into picture. So now I mean, like I said, even I don't know exactly like what triggers and how it is complementing and completing the the cause for the next order. But yeah, I mean, I will also investigate more on that, the pulse part. But what I understood is when there are enough material things in place, that's when the next order comes up. And these are the things like which are required for the pranic order to start, like water, acids, alkali, and Rachna Tattva and Pushti Tattva. Is there a But Hindi I know, word for it? Go ahead, sir. Harsh. Is there a Hindi word or a Telugu word for it? Are you aware of it? Spandan. Spandana, okay. It's written here. స్పందనశీలత. ఏంటండి శివ గారు? స్పందనశీలత. స్పందనశీలత టు సంవేదనశీలత టు సంజ్ఞానశీలత.
That's the truth. యా సో ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే మెటీరియల్ ఆర్డర్ లో ఒక గ్రోత్ ప్యాటర్న్ ఉందండి, దాన్ని వికాస్ క్రమ్ అన్నారు. ఆటమ్స్ నుంచి మాలిక్యూల్స్ నుంచి ఇట్లా ప్లాంట్స్ కి, దెన్ ప్లాంట్స్ నుంచి నెక్స్ట్ నేను చూపించబోతున్నా ఇన్సెక్ట్స్ కి, ఇన్సెక్ట్స్ నుంచి ఎగ్ బేరింగ్ లెట్స్ ఏ యానిమల్స్, ఎగ్ బేరింగ్ నుంచి డైరెక్ట్ గా దాని తర్వాత మ్యామల్స్ అంటే యానిమల్ నుంచి యానిమల్ పుట్టడం డైరెక్ట్ గా. సో ఇది ఎవల్యూషన్ పాత్, దీన్ని వికాస్ క్రమ్ అన్నారు. ఓకే, ఇదంతా జరిగిన తర్వాత సెల్ఫ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ సెల్ఫ్ ఫామ్ అయినప్పుడు దాని కంప్లీట్నెస్ ఏంటనేది చూపిస్తాను నెక్స్ట్ కపుల్ ఆఫ్ స్లైడ్స్ లో. సో ఈ పార్ట్ మెటీరియల్ ఆర్డర్ లో ఏదైతే ప్రోగ్రెస్ ఉందో దాన్ని వికాస్ క్రమ్ అన్నారు. దాని తర్వాత ఘటన్పూర్ పరమాణు ఫార్మేషన్ అంటే సెల్ఫ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఘటన్పూర్ పరమాణు ఫామ్ అయింది. ఆ తర్వాత ఘటన్పూర్ పరమాణు విల్ గో త్రూ ఏ జాగృతి క్రమ్. అంటే ఇప్పుడు ఈ సెల్ఫ్ ఏదైతే ఉందో ఇనిషియల్ గా ఎక్కువ లైక్ యానిమల్ కాన్షియస్నెస్ లో అలా ఉంటుంది కదా, దాన్ని ఇవల్యూషన్ పాత్ ని మళ్ళీ జాగృతి క్రమ్ అన్నారు. సో ఫస్ట్ వికాస్ క్రమ్ వస్తుంది, దెన్ సెల్ఫ్ విల్ బి ఫార్మ్డ్, దట్ ఈస్ ఘటన్పూర్ణత, అండ్ దెన్ జాగృతి క్రమ్ టు రీచ్ ద ఎన్లైటన్మెంట్ ఆఫ్ దట్ యూనిట్ కాల్డ్ సెల్ఫ్, దాన్ని జాగృతి క్రమ్ అన్నారు. సో ఆ కాంటెక్స్ట్ లో ఏమేమి వస్తాయి ఇన్ ఇంటర్మీడియరీగా అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఫస్ట్ ఆటమ్స్ ఉన్నాయి అనుకోండి మెటీరియల్ ఆర్డర్ నుంచి, దాని నుంచి మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. సో మాలిక్యూల్స్ రకరకాల కాంబినేషన్స్ లో మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి, డిఫరెంట్ కాంబినేషన్స్ లో మాలిక్యూల్స్ ఫామ్ అయిన తర్వాత దెన్ విల్ హ్యావ్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఇవన్నీ ఫామ్ అయినాయి కదా. దాని నుంచి ఎప్పుడైతే ఈ రచనా తత్వం ఉందో, ఎస్పెషల్లీ డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్ ఫామ్ అయినో, దాని నుంచి బీజానుసంగి అంటే ప్లాంట్ ఆర్డర్ ఫామ్ అయింది. So once the earth became abundant with these substances, the bioorder arose. Okay, the bioorder has cyclicity by way of seed inheritance. అంటే ఆ విత్తనం నుంచి మళ్ళీ అదే గ్రో అవ్వడం, మళ్ళీ దాని నుంచి మళ్ళీ విత్తనం రావడం, మళ్ళీ అగైన్ గ్రో అవ్వడం. సో అది మనకు కనిపిస్తుంది ప్లాంట్ ఆర్డర్ లో. ద సైక్లిసిటీ ఇన్ ఓవరాల్ ఇన్ మెటీరియల్ ఆర్డర్ అండ్ ప్లాంట్ ఆర్డర్ వి సీ ద సైక్లిక్ థింగ్. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ సైకిల్ అవ్వచ్చు, కార్బన్ సైకిల్ అవ్వచ్చు, ఈ సీడ్ సైకిల్ అవ్వచ్చు. సో ఇట్లా డిఫరెంట్ సైక్లిక్ థింగ్స్ మనకు కనిపిస్తాయి అనమాట ప్లాంట్ అండ్ మెటీరియల్ ఆర్డర్ లో. సో ప్లాంట్ ఆర్డర్ నుంచి నెక్స్ట్ ఇన్సెక్ట్స్ వచ్చినాయి. ఇన్సెక్ట్స్ ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు ప్లాంట్ ఉంది, ప్లాంట్ ఇప్పుడు చచ్చిపోయి పక్కన లైక్ పడుంది, దాన్ని డీకంపోజ్ చేయాలి కదా. దాని నుంచి ఈ స్వేదజ్ సంసార్ అన్నారు, దాన్ని స్వేదజ్ పుట్టుకొచ్చింది. అంటే యాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్, మాత్స్, బటర్ఫ్లైస్, ఎర్త్ వార్మ్స్, ఇవన్నిటిని ఇన్సెక్ట్ వరల్డ్ అన్నారు, స్వేదజ్ సంసార్. ఇది ఫామ్ అయింది ఫస్ట్. ఓకే, దాని నుంచి నెక్స్ట్ ద ఎగ్ అండజ్ సంసార్ అంటే ఎగ్ బేరింగ్ యానిమల్స్ ఫామ్ అయినాయి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ అవ్వచ్చు ఆర్ బర్డ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఎగ్ బేరింగ్ స్పీషీస్ కదా. సో అవన్నీ ఫామ్ అయినాయి. ఇన్సెక్ట్ వరల్డ్ నుంచి ఎగ్ బేరింగ్ వరల్డ్ ఫామ్ అయింది. ఓకే, దెన్ ఎగ్ బేరింగ్ అగైన్ ఈ ఇందులో డిఫరెంట్ టైప్స్ కనిపించినాయి. ఎగ్ బేరింగ్ వరల్డ్ లో దేర్ ఆర్ లైక్ aquatic egg bearing things, aerial egg bearing things, and what was the third one? Yeah, terrestrial అంటే ల్యాండ్ మీద కూడా వచ్చినాయి. Then from the egg bearing things came the mammal world. సో మ్యామల్ వరల్డ్ కి ఏంటంటే, మ్యామల్ రావాలి అంటే అండ్ సెల్ఫ్ అటాచ్ అవ్వాలంటే ఒక బాడీకి, ఈ ఆయుర్వేదంలో కూడా ఇది ఉంటుంది, బట్ ఇందులో కూడా మెన్షన్ చేశారు రెఫరెన్స్ టు ఆయుర్వేద. ఈ 7 ధాతుస్ కావాలి బాడీలో. ఏది? రస్, రక్త, మాంస, అస్థి, మజ్జ, మేధస్ అండ్ శుక్ర. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూయిడ్స్, రక్తము, మాంసము, బోన్స్, బోన్ మ్యారో, మేధస్సు అంటే బ్రెయిన్, అండ్ దెన్ రిప్రొడక్టివ్ రిలేటెడ్ థింగ్స్, ఇవన్నీ ఉన్నప్పుడు, ఈ 7 ధాతుస్ కనిపించినప్పుడు దెన్ ద మ్యామల్ వరల్డ్ విల్ స్టార్ట్. దాన్ని పిండజ్ సంసార్ అన్నారు. So the world of egg-born gave rise to the world of mammals. So the mammals then came into the picture. ఇప్పుడు mammals వచ్చిన తర్వాత, ఇప్పుడు this is the almost the culmination of the material world.
అంటే దే హ్యావ్ అచీవ్డ్ దేర్ సెన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ దేర్. ఓకే. దెన్ కేమ్ ద సెల్ఫ్ ఆటమ్. సో ఎప్పుడైతే ఈ మెటీరియల్ వరల్డ్ ఒక సాచురేషన్ రీచ్ అయిందో, దానిలోంచి ఈ ఘటన్పూర్ణ్ పరమాణు అనేది ఫామ్ అయింది. ఘటన్పూర్ణ్ పరమాణుని ఎలా డిఫైన్ చేశారంటే అదే సెల్ఫ్. ఇప్పుడు మనం ఏదైతే సెల్ఫ్ 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 అంటున్నామో, ఇది మన రెగ్యులర్ మనం ఫిజిక్స్ లో నేర్చుకునే టైప్ ఆటమే. దానిలో ఇన్నర్ మోస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆత్మ అన్నారు. దాన్ని ఫస్ట్ ఆర్బిటల్ ని బుద్ధి అన్నారు. దాని తర్వాత ఆర్బిట్ ని చిత్తం అన్నారు. దాని తర్వాత ఆర్బిట్ ని వృత్తం అన్నారు. అండ్ దెన్ దాని తర్వాత దాన్ని మన్ అన్నారు. ఈ ఆర్బిట్స్ అన్ని కంప్లీట్ అంటే రెగ్యులర్ గా ఎట్లయితే ఆటమ్స్ లో ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్తూ ఉంటాయి, లోపలికి వస్తూ ఉంటాయి, అండ్ అలా జరిగినప్పుడు ఎనర్జీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, అలాంటివన్నీ జరుగుతాయి కదా, అవన్నీ ఇందులో జరగవు. దిస్ ఈజ్ ఏ కంప్లీట్ కాన్స్టిట్యూషనల్లీ కంప్లీట్ ఆటమ్. ఓకే. సో ద డెవలప్మెంట్ ఆఫ్ ఆటమ్ is complete when it has reached this state, and it's a constitutionally complete entity, and it has now becomes a conscious unit also. సో దీనికి కాన్షియస్ అంటే టు బి ఏబుల్ టు సీ ఇట్ సెల్ఫ్ అనేది కూడా ఎబిలిటీ వచ్చింది. సో అట్లీస్ట్ జీవన్ విద్య మధ్యాహ్న దర్శనంలో ఏంటంటే ఇట్లా మెటీరియల్ ఆర్డర్ సాచురేట్ అయ్యి దీన్ని ఇవాల్వ్ అయిన ఇవల్యూషన్ నుంచే సెల్ఫ్ వచ్చింది అనేది ప్రపోజల్. అండ్ దెన్ దిస్ ఈస్ ద వన్ విచ్ కెన్ నౌ అటాచ్ టు ద బాడీ విచ్ హ్యాస్ ఆల్ దీస్ 7 ధాతుస్. దాని నుంచి యానిమల్ ఆర్డర్ వచ్చింది. ఓకే. యానిమల్ ఆర్డర్ తర్వాత హ్యూమన్ ఆర్డర్ వచ్చింది. అంటే ఎవాల్వ్ అయినప్పుడు ఈ సెల్ఫ్ యానిమల్ కాన్షియస్నెస్ నుంచి ఇంకా మోర్ యాక్టివిటీస్, అంటే ఈ ఆర్బిట్స్ లో ఎన్ని యాక్టివేట్ అయి ఉన్నాయి, ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి దాన్ని బట్టి హ్యూమన్ ఆర్డర్ ఫామ్ అయింది. ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక పాజ్ ఇస్తాను. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. ఆర్ ప్లీజ్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఇప్పుడు దాకా ఉన్న వాటిలో. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు సెల్ఫ్ ఫామ్ అయింది కదా, ఇప్పుడు ఈ సెల్ఫ్ కి కూడా ఒక గ్రోత్ ఉండాలి కదా, దాన్ని జాగృతి క్రమం అన్నారు. అంటే ఇనీషియల్ గా ఓన్లీ యాక్టివిటీ ఆఫ్ అజంప్షన్ ఒక్కటే యాక్టివేట్ అయి ఉంటుంది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బీయింగ్స్ తో దగ్గరకు వచ్చిన యానిమల్స్ లో మనకు కనిపిస్తాయి. ఒక ఆవు కానీ ఒక డాగ్ కానీ ఇవి మనల్ని గుర్తుపడతాయి కదా, ఇతను మన మాస్టర్ అని, ఇతను మంచి చేస్తున్నాడని, లేదా ఇతను నా శత్రువు అని, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బేసిక్ అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన యానిమల్స్ లో కనిపిస్తూ ఉంటాయి కదా. ఆ ఒక్క లేయర్ యాక్టివేట్ అయ్యి ఎక్కువ కనిపిస్తుంది యానిమల్స్ లో. బట్ దెన్ సెల్ఫ్ కి కూడా ఒక ఎవల్యూషన్ పాత్ ఉంది. అదేంటి అంటే దాన్ని జాగృతి క్రమం అన్నారు. సో ద ప్రోగ్రెషన్ విత్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఫ్రమ్ ఎ స్టేట్ ఆఫ్ ఇల్యూజన్ ఆర్ కన్ఫ్యూజన్ టువర్డ్స్ రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ లివింగ్, దాన్ని జాగృతి క్రమం అన్నారు. అది యానిమల్స్ అటాచ్ అయిన సెల్ఫ్స్ నుంచి తర్వాత హ్యూమన్ బీయింగ్స్ లో అటాచ్ అయిన సెల్ఫ్స్ లో మనకి కనిపిస్తూ ఉంటది. సో ఇప్పుడు ఏదైతే సెల్ఫ్ ఉందో హ్యూమన్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత హ్యూమన్ బీయింగ్స్ ని 5 కేటగిరీస్ గా 5 టైప్స్ ఆఫ్ మానవ్స్ గా డిస్క్రైబ్ చేశారు. ఓకే. ఇన్హ్యూమన్ స్టేట్ లో ఉన్న మనుషుల్ని ఎవరైతే ఉన్నారో, ఇన్హ్యూమన్ అంటే అమానవ్ స్టేట్ లో ఉన్న మనుషుల్ని పశు మానవ్ గాని రాక్షస్ మానవ్ గాని అన్నారు. ఓకే. అంటే ఇందులో బాధపడాల్సింది ఏం లేదు, ఇవి జస్ట్ డెఫినిషన్స్. ఓకే. ఇక్కడ జీవన విద్యా స్టాండర్డ్స్ లో మనిషి అన్నదానికి చాలా హై స్టాండర్డ్ పెట్టారు. మీరు డెఫినిషన్స్ చూసినప్పుడు అరే నేను పశు మానవునా, అరే నేను రాక్షస మానవునా అనేవి ఫీల్ అవ్వకండి. మనం అందరం ఈ ఎవల్యూషనరీ ఫేజ్ లోనే ఉన్నాము. సో మానవ్ అన్నదానికి డెఫినేషన్ కొంచెం స్టాండర్డ్ హైగా ఉంటుంది. దాని తర్వాత ఇంకా దేవ మానవ్ అండ్ దివ్య మానవ్ ని డిఫైన్ చేశారు అనమాట. So let's look at what these different types of manavs are. Okay. So first పశు మానవ్ చూద్దాం. పశు మానవ్ మెయిన్ ఏంటంటే ఒక ఒక హీనతతో కనిపిస్తాడు. అంటే ఒక ఆల్మోస్ట్ లైక్ ఒక పశువు లాంటి మానవుడు కాబట్టి పశు మానవ్ అని అన్నారు. ఏంటంటే మెయిన్ గా ఇంటెలిజెన్స్, సెన్షువల్ యాక్టివిటీస్ లో ఇండల్జ్ అయి ఉండి, అండ్ దెన్ అక్యుములేషన్ మీద ఫోకస్ అవుతూ, ఓకే, సిమిలర్ టు యానిమల్స్ గా జీవిస్తున్న ఒక మనిషి ఎవరైతే ఉంటారో
సో ఇండైరెక్ట్ గా హార్మ్ చేస్తూ ఉంటాం. డైరెక్ట్ గా కావాలని ఎవరిని హార్మ్ చేసినా చేయకపోయినా ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ నుంచి ఏదైతే హార్మ్ జరుగుతూ ఉంటుందో అలాంటి హార్మ్ జరుగుతూ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. సో వీళ్ళని పశు మానవ్ అని అన్నారు. అండ్ ఎక్కువగా కనిపించే ప్రైమరీ క్యారెక్టరిస్టిక్ ఇస్ ఫియర్. పశు మానవ్కి ఎట్లయితే భయం అనే క్యారెక్టరిస్టిక్ బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి మనుషుల్ని పశు మానవ్ అని అన్నారు. అండ్ వీళ్ళందరూ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కాదు. దీస్ ఆర్ లైక్ మోర్ లైక్ లెట్స్ సే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానవ్స్ గ్లింప్సెస్ అన్ని ఒక మానవులోనే కనిపించవచ్చు. at some point we might act like a పశు మానవ్, at some point మనం రాక్షస్ మానవ్ లాగా బిహేవ్ చేయొచ్చు, సమ్ పాయింట్ దేవి మానవ్ లాగా బిహేవ్ చేయొచ్చు. సో డిఫరెంట్ టైమ్స్ లాగా ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాట్ ఎ హ్యూమన్ బీయింగ్ క్యాన్ లుక్ లైక్ అంటుంది. సో ఓకే, మనం అందరం ఒక కేటగిరీలోకే పడాలని కూడా ఏం లేదనమాట. బట్ ఎవల్యూషన్ as our self evolves through the process of this awakening and enlightenment, మనం more and more stable అవుతూ వెళ్ళే కొద్దీ we become more హ్యూమన్లీ కాండక్ట్ మనలో పెరిగి, అంటే మనిషిలాగా బిహేవ్ చేస్తూ, అండ్ దెన్ ఇంకా పక్కన వాళ్ళ గురించి కూడా పట్టించుకుంటున్నప్పుడు దెన్ అది దేవమానవ్, దివ్యమానవ్ అట్లా డిఫైన్ చేశారు. సో ఈ పశు మానవ్, రాక్షస్ మానవ్ ఏంటి అంటే, ఎక్కువ ఇప్పుడు రాక్షస్ మానవ్ వాళ్ళ అనే క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే ఎక్స్ప్లాయిటేషన్. సో పవర్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, దీన్ని యూజ్ చేసి డామినేట్ చేస్తూ వేరే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూ పర్సనల్ గెయిన్ కోసం అండ్ ఇతర మనుషుల్ని హార్మ్ చేస్తూ ఉండే వాళ్ళని రాక్షస్ మానవ్ కింద డిఫైన్ చేశారు. సో ఇందులో క్రూరత ఎక్కువ కనిపిస్తుంది అనమాట. వేరే మనుషుల పట్ల డామినేషన్, ఎక్స్ప్లాయిటేషన్ ఇదంతా క్రూరత్వం కాబట్టి. సో దట్స్ డిఫైన్డ్ as రాక్షస్ మానవ్. సో ఈ పశు మానవ్, రాక్షస్ మానవ్ వీళ్ళిద్దరిని ఈ రెండు ఏంటంటే మనిషి సెల్ఫ్ ఏదైతే ఉందో ల్యాక్ ఆఫ్ రైట్ అండర్స్టాండింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ కాన్షియస్ అవేర్నెస్ వల్ల మనం ఎలా బిహేవ్ చేస్తామన్న దానికి ఎగ్జాంపుల్స్ ఇవి రెండు, పశు మానవ్, రాక్షస్ మానవ్. బోత్ ఆర్ డిస్టార్టెడ్ స్టేట్స్ ఆఫ్ లివింగ్ అండర్ యానిమల్ కాన్షియస్నెస్ వేర్ హ్యూమన్స్ ఫెయిల్ టు యాక్సెస్ దేర్ న్యాచురల్ పొటెన్షియల్ ఫర్ రైట్ అండర్స్టాండింగ్ అండ్ హ్యూమన్ కండక్ట్. సో మనలో మన పొటెన్షియల్, సెల్ఫ్ లో యొక్క పొటెన్షియల్ ని గుర్తించకుండా ఒక డిస్టార్టెడ్ స్టేట్ లో జీవిస్తున్నప్పుడు ఈ రెండు షేడ్స్ మనలో కనిపిస్తూ ఉంటాయి, పశు మానవుగా కానీ రాక్షస్ మానవుగా కానీ. ఇదేమో కంప్లీట్ ఫిజికల్ ఫెసిలిటీస్ మీద ఫోకస్ చేస్తూ లీడ్ చేసే లైఫ్, ఇదేమో పక్కన వాడిని ఎక్స్ప్లాయిట్ చేసి మరి ఫిజికల్ ఫెసిలిటీస్ తెచ్చుకునే కైండ్ ఆఫ్ లైఫ్. ఈ రెండింటిని దాటి ముందుకెళ్ళినప్పుడు మనకి హ్యూమన్ బీయింగ్ అనేవాడు వస్తాడు. సో యాక్చువల్ మానవ్. సో మానవ్ అనే డెఫినేషన్ ఏంటి అంటే, మనకి నేచర్లో, మన స్వభావంలో ధీరత, వీరత, ఉదారత ఈ మూడు కనిపించాలి. ధీరత, ఈ మూడి మీనింగ్ డెఫినేషన్ నేను చెప్తాను. సో ధీరత, వీరత, ఉదారత ఈ మూడు కనిపిస్తాయి మనిషి యొక్క నేచర్లో. ఓకే. అండ్ మనం చూసే పర్స్పెక్టివ్ ఏదైతే ఉంటుందో అది మెయిన్లీ న్యాయం, అంటే రిలేషన్షిప్స్ ని ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్ లో, అంటే దాని మీద ఫోకస్ తోటి ఉంటుంది మన లైఫ్. అండ్ ఎక్కువ మన ఫోకస్ ఫ్యామిలీ లెవెల్లో ఉంటుంది. అట్లీస్ట్ ఫ్యామిలీ లెవెల్ దాకా ఫోకస్ చేసుకుంటూ మన ఫ్యామిలీని చూసుకుంటూ రిలేషన్షిప్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ధీరత, వీరత, ఉదారత అనే మూడు భావాలతో మన లైఫ్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని హ్యూమన్ బీయింగ్ అన్నారు, మానవ్. సో అందుకే చాలా స్టాండర్డ్ హైగా డిఫైన్ చేశారు అన్నాను కదా హ్యూమన్ బీయింగ్ కి. సో ఇంత అచీవ్ చేసిన రోజు విల్ బి కాల్డ్ అస్ హ్యూమన్ బీయింగ్స్. దానికి మనకి కొంచెం ఏంటంటే పార్టిసిపేషన్ లో వెనక్కి లాగే మూడు విషయాలు ఏంటంటే హ్యూమన్ కి పుత్రేష్ణ, విత్తేష్ణ అండ్ లోకేష్ణ. అంటే మన ప్రొజెనీ మీద ఫోకస్. సో బీయింగ్ టూ అటాచ్ టు అవర్ బయోలాజికల్ కిడ్స్ కానీ, ఇవి పుల్లింగ్ ఫ్యాక్టర్స్, పుల్లింగ్ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ బికమింగ్ ద నెక్స్ట్ లెవెల్ హ్యూమన్. అలానే విత్తేష్ణ అంటే వెల్త్. సో ఏదైతే అక్యుములేషన్ మీద ఫోకస్ ఉంటుందో, అండ్ రెప్యుటేషన్ మోటివ్ అంటే నేమ్ అండ్ ఫేమ్ కోసం ఏదైతే మా డిజైర్ ఉంటుందో అది ఇంకా స్ట్రాంగ్ గానే ఉండొచ్చు. ఈవెన్ ఇట్లా ఒక హ్యూమన్ బీయింగ్ లెవెల్ రీచ్ అయినా ఇంత మంచి ఫోకస్ ఉన్నా కూడా
ధీరత, వీరత, ఉదారత ఇవన్నీ కనిపిస్తూ న్యాయపూరితంగా రిలేషన్షిప్స్ ఫుల్ఫిల్ చేస్తూ ఫ్యామిలీలో ఇదంతా జీవిస్తున్నా దేర్ మైట్ బి దీస్ 3 థింగ్స్ విచ్ ఆర్ పుల్లింగ్ అస్ బ్యాక్. అంటే ఈ పుత్రేష్ణ, విత్తేష్ణ అండ్ లోకేష్ణ. ఇప్పుడు వీటిల నుంచి కూడా యూనో ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు తనని దేవమానవ్ అన్నారు. అది నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు మానవ్ అయిపోయిన తర్వాత ఇందాక ధీరత, వీరత, ఉదారత అన్నాం కదా. సో వాటిని జస్ట్ బ్రీఫ్ గా డిస్క్రైబ్ చేయాలంటే, ధీరత అంటేనేమో మనకి ఇన్నర్ కంపోజర్, అంటే నాకు సమాధానం ఉంది నా దగ్గర, ఐ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ సమాధాన్ అండ్ నేను దాన్ని బట్టి నా రైట్ అండర్స్టాండింగ్ తో నా లైఫ్ లీడ్ చేస్తున్నాను అనే ఒక క్లారిటీ ఏదైతే ఉందో, ఆ ఫర్మ్నెస్ ఆఫ్ క్లారిటీ, దాన్ని ధీరత అన్నారు. ఓకే. వీరత అంటే నాకు ఏదైతే నిజం తెలుసో దాని ప్రకారం జీవించాలి అంటే కొంచెం ధైర్యం కావాలి. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డబ్బును సంపాదించను, నేను ఇంకా అంటే సంపాదించను అంటే పిచ్చిగా సంపాదించను, కొంచెం సంపాదిస్తాను సరిపడా, వేరే కూడా ఉన్నాయి చూసుకోవాలి అన్నప్పుడు సమాజం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అరే ఏంట్రా పిచ్చోడువా నువ్వు అనే ఛాన్స్ ఉంది. అలా అన్నప్పుడు కూడా సత్యాన్ని పట్టుకుని వెళ్ళగలిగే ధైర్యం ఏదైతే ఉందో దాన్ని వీరత అన్నారు. So the capacity for bold, righteous action, taking an initiative to uphold justice, protect harmony, or fulfill responsibility, even when facing the risk or resistance without fear or aggression. So దీన్ని వీరత అన్నారు. హ్యూమన్ బీయింగ్స్ లో ఎప్పుడైతే మనకి సమాధానం వస్తుందో, అంటే ధీరత, మనలో ఒక రైట్ అండర్స్టాండింగ్ కనిపిస్తుందో, దిస్ ఈస్ ద వే గో ఫార్వర్డ్ అని, ఆ వేని పట్టుకుని వెళ్ళగలిగే ధైర్యాన్ని వీరత అన్నారు. ఉదారత అంటే ఏంటంటే మనతో పాటు చుట్టుపక్కల వాళ్ళని కూడా కలిసి తీసుకెళ్ళగలిగే గుణం ఏదైతే ఉందో దాన్ని మన ఫ్యామిలీ పట్ల వాళ్ళతో షేర్ చేసుకుంటూ, వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ అండ్ వెళ్ళగలిగే గుణాన్ని ఉదారత అన్నారు. సో వర్కింగ్ ఫర్ అదర్స్ వెల్ఫేర్ అలాంగ్ సైడ్ అవర్ ఓన్ త్రూ షేరింగ్ సపోర్ట్ అండ్ గుడ్ విల్ టువర్డ్స్ ఫ్యామిలీ, సొసైటీ, నేచర్, దీన్ని ఉదారత అన్నారండి. సో ఈ 3 కనిపిస్తాయి మనిషి అనిపించుకోవాలంటే. ఈ ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ తోటి అట్లీస్ట్ ఒక ఫ్యామిలీ లెవెల్లో న్యాయపూరితంగా రిలేషన్షిప్స్ లో జీవించే వాళ్ళని హ్యూమన్ బీయింగ్స్ అని డిఫైన్ చేశారు అనమాట. మానవ్ అని డిఫైన్ చేశారు జీవన్ విద్యలో. ఓకే, మీరు అన్మ్యూట్ చేసి అడగాలి, నేను వెళ్ళిపోతూ ఉంటాను. నెక్స్ట్ దేవ్ మానవ్. సో మానవ్ తర్వాత ఇంకా ఇవాల్వ్ అయిన మనిషిని దేవ్ మానవ్ అన్నారు. సో ఇది ఆల్మోస్ట్ లైక్ గాడ్ రెల్మ్, ఇది అవేకెండ్ హ్యూమన్ బీయింగ్. ఇందులో ఏంటంటే ఇంతకు ముందు చూసిన ధీరత, వీరత, ఉదారతతో పాటు అడిషనల్ గా దయా, కృప కూడా కనిపిస్తాయి గుణాల్లో, లైక్ నేచర్ లో. ఆ హ్యూమన్ బీయింగ్ యొక్క నేచర్ లో, అవేకెండ్ హ్యూమన్ బీయింగ్ యొక్క నేచర్ లో యూ విల్ సీ ధీరత, వీరత, ఉదారత అండ్ అడిషనల్లీ దయా అండ్ కృప. అండ్ ఇప్పుడు ఇంతకు ముందు ఓన్లీ న్యాయం వరకే ఉంది కదా దృష్టి, అది ఎక్స్పాండ్ అయ్యి ధర్మం దాకా పెరుగుతుంది. ఇక్కడ ధర్మం ఎలా డిఫైన్ చేశారంటే, న్యాయం అనేది ఓన్లీ ఇండివిజువల్స్, ఎస్పెషల్లీ మన ఫ్యామిలీ లెవెల్లో రిలేషన్స్ ని ఫుల్ఫిల్ చేయడం వరకు లెట్స్ న్యాయం అన్నారు అనుకోండి. ధర్మము అనేది ఏంటంటే ఈవెన్ ఇంక్లూడింగ్ నేచర్ అండ్ యానిమల్ ఆర్డర్ అన్నిటినీ కలిపి అన్నిటి పట్ల యూనో హార్మోనియస్ గా జీవించడాన్ని ధర్మం అనేది. సో ద స్కోప్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ జస్ట్ నారోవర్ న్యాయం నుంచి ధర్మం దాకా వెళ్ళింది. ఓకే, సో అండ్ ఇంతకు ముందు మనం చూసిన టెండెన్సీ ఫ్యామిలీ వరకు ఉంది కదా, ఇప్పుడు మొత్తం హ్యూమన్ బీయింగ్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేసుకుని వెళ్తున్నాము. అండ్ ఇక్కడ పుల్లింగ్ ఫ్యాక్టర్స్ లో మీరు నోటీస్ చేస్తే పుత్రేష్ణ అండ్ వృత్తేష్ణ పడిపోయినాయి, ఓన్లీ లోకేష్ణ మాత్రం కొంచెం ఉండొచ్చు ఇంకా. అంటే ఇంకో కొంచెం ఫేమ్ కి, రెప్యుటేషన్ కి దేర్ మైట్ బి need you might see location still even at the దేవమానవ్ లెవెల్ అని డిఫైన్ చేస్తారు. దేవమానవ్ని ఇలా డిఫైన్ చేస్తారు అనమాట. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న మనిషి ఇవల్యూషన్ ప్రాసెస్ లో మనిషి తర్వాత దేవమానవ్ వస్తారు, దేవమానవ్ తర్వాత దివ్యమానవ్ వస్తారు అనేది డిఫైన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ అడిషనల్ గా వచ్చిన వర్డ్స్ ఈ దయా, కృప ఉన్నాయి కదా, వీటిని కూడా చూద్దాము. సో దయా, కృప, కరుణ, ఈ 3 వర్డ్స్ ని కూడా అర్థం చేసుకుంటే, దయా అంటే ఏంటంటే
ఎవరికైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడాన్ని దయ అన్నారు. అంటే ఫిజికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీకు ఫిషింగ్ వచ్చు కానీ మీ దగ్గర బోట్ లేదు. సో నేను బోట్ ఇచ్చాను అనుకోండి మీ లైఫ్ లీడ్ చేయడానికి, అది నాకు నేను దయ చూపించాను బోట్ ఇవ్వడానికి. సో అది దయ అని డిఫైన్ చేశారు. అలానే కృప అంటే ఏంటంటే గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికి. అంటే మీ దగ్గర బోట్ ఉంది కానీ ఫిషింగ్ చేయడం రాదు. సో నేను మీకు ఫిషింగ్ నేర్పిస్తే నేను మీ పట్ల కృప చూపించాను అన్నట్టు. దాన్ని కృపగా డిఫైన్ చేశారు. సో ఎబిలిటీస్, సో ప్రొవైడింగ్ మోర్ నాలెడ్జ్, స్కిల్ అండ్ గైడెన్స్ టు సమ్మన్ హూ ఆల్రెడీ హ్యాస్ యాక్సెస్ టు ద రిసోర్సెస్ ఈస్ కాల్డ్ ఎస్ కృప అన్నారు. ఇదేమో ఫిజికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము. సో ఫోకస్ ఈజ్ ఆన్ ఫుల్ఫిల్లింగ్ ద ల్యాక్ ఆఫ్ మెటీరియల్ మీన్స్ వెన్ కాంపిటెన్స్ ఎగ్జిస్ట్. కృప అంటేనేమో గైడెన్స్ ప్రొవైడ్ చేయడము. కరుణ అంటేనేమో రెండు, బోత్ ఎబిలిటీ అండ్ రిసోర్సెస్ రెండింటిని ప్రొవైడ్ చేయడాన్ని కరుణ అన్నారు. సో ఒక మనిషిని కంప్లీట్ అప్లిఫ్ట్మెంట్, ఒక హ్యూమన్ బీయింగ్ ని లెట్స్ సే ఒక దివ్య మానవు హ్యాస్ ద ఎబిలిటీ టు అప్లిఫ్ట్ దట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ టు హయ్యర్ ఎవల్యూషన్ పాత్ అన్నదాన్ని కరుణ అన్నారు. సో కరుణ అనేది ఎక్కడ వస్తుంది అంటే నెక్స్ట్ దివ్య మానవులో వస్తుంది. సో అడిషనల్ గా ధీరత, వీరత, ఉదారతతో పాటు దివ్య మానవులో వచ్చిన దేవ మానవులో వచ్చిన దయా కృపతో పాటు అడిషనల్ గా కంపాషన్ అంటే కరుణ కూడా కనిపిస్తుంది దివ్య మానవులు. దిస్ ఈస్ ద అల్టిమేట్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అనమాట దివ్య మానవ్ అనేది. సో ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా దర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. దిస్ ఇస్ లైక్ ఎ స్టేబుల్ స్టేట్ వేర్ ద హ్యూమన్ బీయింగ్ ఈస్ లివింగ్ విత్ ఫుల్ enlightenment with and perfect harmony with the rest of the existence అన్నమాట. అండ్ ఇక్కడ పర్స్పెక్టివ్ న్యాయము ధర్మము నుంచి సత్యంకి ఇంకా వెళ్ళింది అనమాట. అంటే కంప్లీట్ గా ద లైఫ్ ఈజ్ లెడ్ బేసిస్ ఆన్ ట్రూత్. న్యాయం ధర్మం కన్నా ఇంకా ఎగ్జిస్టెన్షియల్ లెవెల్ ట్రూత్స్ బేసిస్ మీద ద లైఫ్ విల్ బి దేర్. అండ్ ద స్కోప్ ఈజ్ ఆల్సో ఇంకా గుడ్ ఫర్ ఎవ్రీబడి. సర్వశుభము టెండెన్సీ. అండ్ ఇక్కడ ఇంకా ఇంతకు ముందు చూసిన లొకేషన్ కూడా పోయింది ఇంకా. అండ్ రియలైజేషన్ ఇన్ అన్డివైడెడ్నెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్. అండ్ ఇప్పుడు ఇందాక మనం అన్నాం కదా, ఎగ్జిస్టెన్స్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్, స్పేస్ లో యూనిట్స్ సబ్మర్జ్ అయి ఉన్నాయి. ఇవన్నిటిని అనుభవించడం. ఇప్పుడు మనం చూసేదంతా ఏంటి? ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ జస్ట్ ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ షేరింగ్ విత్ ఈచ్ అదర్. ఆ ఇన్ఫర్మేషన్ ని యాక్చువల్ గా ఎక్స్పీరియన్స్ చేయగలగడాన్ని ఈ స్టేట్, ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ స్టేట్ దివ్య మానవుగా డిఫైన్ చేశారు అనమాట. సో రియలైజేషన్ ఇన్ అన్డివైడెడ్నెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్ అండ్ రియల్ లైఫ్ ఎవిడెన్సెస్ ఆఫ్ యూనివర్సాలిటీ ఇన్ లివింగ్. సో దివ్య మానవం ఏంటంటే లైఫ్ లో కూడా మనకి ప్రామాణికంగా కనిపిస్తుంది. వాళ్ళ లైఫ్ లో ఈ ఏవైతే మనం మాట్లాడే రైట్ ఫీలింగ్స్ అండ్ రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్స్ తో జీవించడము, నేచర్ తో కో ఎగ్జిస్ట్ అవడము, ఈ ఫుల్ లివింగ్ లో కూడా కనిపిస్తుంది అనమాట ఒక దివ్య మానవుకి. సో దట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎవల్యూషన్ లో కాన్షియస్ యూనిట్ కి. సో బ్రీఫ్ గా సమ్మరీ ఆఫ్ దీస్ త్రీ మానవ్స్ చూస్తే, మానవ్ అనే స్టేట్ ఏదైతే ఉందో లార్జ్లీ ఫ్యామిలీ అండ్ డ్యూటీ ఓరియంటెడ్, ట్రైంగ్ టు లివ్ జస్ట్లీ అండ్ హార్మోనియస్లీ యాజ్ రైట్ అండర్స్టాండింగ్ బట్ స్టిల్ కెన్ ఫ్లక్చుయేట్. సో మానవ్ అనే స్టేట్ లో కొంచెం ఇంకా కన్ఫ్యూజన్స్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఉండొచ్చు. ఎస్పెషలీ సమ్ సిచ్యువేషన్స్ మే స్టిల్ ట్రిగర్ కన్ఫ్యూజన్ ఆర్ ఓల్డ్ ప్యాటర్న్స్. సో బట్ కాకపోతే ఏంటంటే ఇట్స్ కంప్లీట్ గా ఇన్హ్యూమన్స్ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయి, క్రూరత, వీటిలోంచి రాక్షస్ మానవ్ ఇట్లాంటి వాటి నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చేసాం. ఇంకా దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ ఇన్ టు దట్ animal tendencies. So it's a clear step out of animal or inhuman tendencies, but it's in the active process of stabilization. So a right understanding ఇంకా full గా stabilize అవ్వలేదు. కొంచెం fluctuations, especially external situations may trigger confusions or old patterns. దీన్ని మానవ అనే స్టేట్ డిఫైన్ చేశారు. దేవ్ మానవ్ ఎలా డిఫైన్ చేశారంటే, ఇక్కడ ఇంకా ఏంటంటే ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ నుంచి ఇంకా యూనివర్సల్ గుడ్ కోసం పనిచేయడం స్టార్ట్ చేస్తారు. రెస్పాన్సిబిలిటీ బియాండ్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ టువర్డ్స్ సొసైటీ అండ్ నేచర్, అండ్ అండర్స్టాండింగ్ ఈజ్ మోర్ సెటిల్డ్, రెస్పాన్సెస్ ఆర్ కన్సిస్టెంట్ అండ్ హ్యూమన్ ఈవెన్ అండర్ ప్రెషర్.
సో ఇందాక ఏదైతే ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయో అవి కూడా పోయినాయి. ఫర్దర్ ఇవాల్వ్డ్ ఇన్ ద సేమ్ పాత్ అండ్ క్లోజర్ టు ద దివ్యమానవ్ విచ్ ఇస్ ఫుల్లీ అవేకెన్ స్టేట్. దివ్యమానవ్ అనేది ఇంకా ఇస్ కంప్లీట్ అవేకనింగ్, కంటిన్యూటీ ఆఫ్ రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ అండ్ రైట్ కాండక్ట్ విత్ ఎఫర్ట్లెస్నెస్ అండ్ టువర్డ్స్ ఆల్ బీయింగ్స్. ఇది కండక్ట్ కంప్లీట్నెస్ అంటే దీన్ని ఆచరణ పూర్ణత అన్నారు, అండ్ క్రియాపూర్ణత ఆచరణ పూర్ణత. ఇప్పుడు మనం మామూలుగా ఆత్మ, బుద్ధి, ఇట్లా డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సెల్ఫ్ ఉన్నాయి కదా, ఆల్ లేయర్స్ ఆఫ్ సెల్ఫ్ ఆర్ యాక్టివ్ అండ్ యాక్టివేటెడ్ in this state and they're complete. So, and there's no oscillation between clarity or confusion anymore. ఇది ఇంకో పర్మనెంట్ స్టేట్ చెప్పినట్టు. దీన్ని దివ్యమానం అని అన్నారు. సో ఇవి డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇవల్యూషన్ ఆఫ్ ద సెల్ఫ్ ఫ్రమ్ యానిమల్ కాన్షియస్నెస్ టు రాక్షస్ మానవ్, పశు మానవ్ నుంచి మానవ్, నుంచి దేవ్ మానవ్, నుంచి దివ్య మానవ్ వరకు. సో దీస్ ఆర్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ క్లియర్ గా ఏమేమి అడిషనల్ గా వస్తున్నాయి ఈచ్ స్టేజ్ లో అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు డీటెయిల్గా. సో అంతే, ఇంకా నా చెప్పడం అయిపోయింది. నాన్ స్టాప్ కంటిన్యూస్. ఇప్పుడు లెట్స్ గో ఫర్, ఎవరు క్వశ్చన్లు అడగలేదు కదా, ఇట్స్ టైమ్ ఫర్ comments or discussion or whatever it is. Yeah, I have a question or something I want to say. Mm-hmm. So this is an open question, a serious question. I don't have any answer. Maybe you also won't have an answer, but just in case, Mm-hmm. I thought it's important to mention here. Yeah. Is there any categorization based on action? For example, we know people, great people, who we think are samazdar people. Some of them tend to act towards nature. You know, they want to, their natural Mm-hmm. first response is to plant trees, protect environment. We know Yeah. such people. Then there are some people whose first response is acting socially, helping others, doing seva, helping the sick. Then there are some people who are samazdar and their intervention is through political action. Or some people they intervene through knowledge, education. Some people, great people, may try to intervene through doing tapasya. So is there any evolution in action also? Is there any categorization of action also? Because once we have this sense of justice clear within us, once we are able to think beyond our family and think in a more broad, more vyapak sense, do people act just anywhere, or do people have preferences that some people will act towards environment, some people will act towards society? Has something been said about this, or have someone thought about on these lines? Yeah, I think my understanding here is that the focus is mainly on the being part, not on the doing part. So, but yeah, I mean, there could be, we can think of maybe classifications based on doing also. But at least what I understand here in the darshan is that the classification is primarily based on the being, which is the state of the self. Now that state at a particular level of being, when it is interacting in different situations, could respond differently. Like for example, if it grew, if that self was present during the Chipko movement, maybe it's motivated to work on nature. Maybe that self at that which is coming from a family of people who did service or was inspired, may act more on society. So that's how I look at it. The state could be common, it could be still a state of understanding, but the action, because of limitations of energies or time, could be focused on particular dimension. But yeah, but where at the a level of feeling, whether it is all encompassing or not, is I think what matters. That's why they have written classified probably at the level of being and not at the level of doing, I think. But yeah, I mean, your question is valid. We can still think of, if we were to classify it at the level of doing, how would we do it?
Okay. Okay. Yeah. Anything else, Shiva or Hari, you want to add to the గుడ్ content? మార్నింగ్ సుమన్ గారు. సుమన్ Ajay గారు garu. గుడ్ మార్నింగ్. అజయ్ అజయ్ Good అజయ్. morning. Yeah. కెన్ ఐ యాడ్? కెన్ ఐ యాడ్? చెప్పండి. ఓకే. ఫస్ట్ థింగ్, ఎవ్రీబడి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. సార్ అడిగేది ఏంటంటే, ఇప్పుడు మనం ఎవల్యూట్ చేశాం కదా పశు మానవు మానవులు అనేది. ఇప్పుడు కొంతమంది కంప్లీట్గా నేచర్కి చేస్తున్నారు, కొంతమంది సొసైటీలో చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా పేర్లు, వాళ్ళకి ఏమైనా నేమ్స్ ఉన్నాయా అనే కదా అడిగేది. అదే కదండి క్వశ్చన్. యాక్షన్స్ బేసిస్ మీద క్లాసిఫై చేస్తే ఎలా చేస్తామో అలాంటిది ఏమైనా ఉందా లిటరేచర్లో అని అడిగారు. దానికి మీరు ఇందాకే చెప్పారు కదా ఆన్సరు. యాక్షన్ బేస్లో లిటరేచర్లో చెప్పేది, ఇందులో చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సాయిబాబా దేవుడు అయ్యాడు కదా, ఆయన మనిషిగానే పుట్టాడు. జీసస్ దేవుడు అయ్యాడు, ఆయన మనిషిగానే పుట్టాడు. ఇక్కడ ఇందులో చెప్పేది ఏంటంటే, మీరు ఇందాక ఆన్సర్ చెప్పారు కదా, అది ఈ మానవులందరిలో అవి క్వాలిటీస్ మనం చూస్తాం, అన్ని క్వాలిటీస్ ఉంటాయి మనలో. ఇప్పుడు నేను 1 సెకండ్ దేవుడిలాగా ప్రవర్తించేది నాలో ఉంది. యాక్చువల్గా జీవన విధి చెప్పేది ఏంటంటే, నువ్వు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అనేది ఒక యూనిట్, నెక్స్ట్ స్పేసు, అట్లా అన్ని యూనిట్స్కి లక్షణాలు ఉన్నాయి. నా యూనిట్ యొక్క ఏంటంటే గోలు కంటిన్యూస్ హ్యాపీనెస్. దానికి అది నీవు ఉండాలి అంటే ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే, ఏదైతే ఈ సృష్టిలో నాది అని అనుకుంటున్నాం, అన్ని ఏది నాది కాదు అని తెలుసుకోవటం అనేది జీవన విద్యలో అస్తిత్వ జ్ఞానం. అదే అల్టిమేట్ ఇది జ్ఞానం, సెల్ఫ్ నాలెడ్జ్. అది అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న 56 మందికి తెలుసు ఇది అవును, ఇది కరెక్టే. ఆచరణలోకి వచ్చేసరికి మనం ఎంతవరకు అయితే ఆచరిస్తూ ఉంటామో అంతవరకు మనం ఎదుగుతూ ఉంటాం, అంతవరకు మనం ఎదుగుతూ ఉంటాం. ఇప్పుడు సాయిబాబా తెలుసుకున్నాడు, ఆచరించాడు, దేవుడు అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళందరూ దేనికి చేస్తున్నారు అంటే ఆన్సర్ ఏంటంటే ఇందులోనే ఉన్నారు. అందులో వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో, ఇప్పుడు అదొక ఎగ్జాంప్షన్, వాళ్ళు సొసైటీ కోసం చేస్తున్నారు. ఇప్పుడు నా తండ్రి ఉన్నాడు సార్, సుమన్ గారు. మా నాన్నకి మా ఊళ్ళో 3 విగ్రహాలు ఉన్నాయి, ప్లస్ ఒక స్తూపం ఉంది. పర్చూరు మాది, ప్రకాశం జిల్లా, ప్రజెంట్ బాపట్ల జిల్లా. పర్చూరు విలేజ్, పర్చూరు గ్రామము. తర్వాత ఆయన పేరు మీద ఒక స్కూల్ రన్ అవుతుంది. 10 ఎకరాల క్యాంపస్ లో ఆయన పేరు మీద ఒక కనకయ్య విద్యా ప్రాంగణం ఉంది. ఇవన్నీ మా నాన్న చేశాడు. అంత మాత్రం చేత ఆయన గురించి మీ అందరికి తెలియదు కదా, నాకు తెలుసు కదా. రైట్. ఆయన ఏ రోజు ₹1 జేబులో లేదు. అదే అండి, అంటే నేను చెప్పేది ఏంటంటే ఆయనలో నాకు ఈ అన్ని మానవులు ఉన్నాయి. అదే అర్థమైంది మీరు చెప్పేది. నేను అనేది ఏంటంటే ఆన్సర్ ఉంది అందులోనే. మనం కేటగరైజ్ చేసుకోవాలంటే పర్టికులర్గా ఎవరు కూడా చేయలేరండి. చివరిగా మన జీవితం మొత్తం చూసి సరౌండింగ్స్ డిసైడ్ చేస్తాయి మనం దేవుడువా మనుషులుగానే బతికావా అని. ఇప్పుడు మనం జయంతులు చెప్తున్నామండి, వాళ్ళంతా కూడా దేవుళ్ళే కదా. నిన్న మా కాలేజీలో మేము ఇచ్చేసాం, ఇది కస్తూరిబాయి, అది పూలే నేషనల్ టీచర్స్ డే కింద ఆమె పూలే, ఆమె పేరు సావిత్రిబాయి చేసాం. ఇప్పుడు ఆమె కూడా దేవుడే, దేవుడికి ఎత్తు కొలుస్తున్నట్టుగా మనం. సాయిబాబా దేవుడు ఉన్నట్టే ఈమెను కూడా
కానీ ఆ చరిత్ర మొత్తం నిన్న మనం నేర్చుకుంటే నిన్న ఆమె చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు అల్లచిల్లరగా ఉండేది. ఆమె ఒక ఇదిగా ఉండేది. తర్వాత తర్వాత అసలు చదువు లేదు. ఈ మొత్తం వెనక పూలే గారు ఎలా ప్రవర్తించారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా అదే అండి, అందుకే యాక్షన్స్ బేసిస్ మీద క్లాసిఫికేషన్ అనేది ప్రాబబ్లీ చేసి ఉంటారు. ఎందుకంటే ఒక యాక్ట్ చేసినంత మాత్రం వాళ్ళు గ్రేట్ కాదు, ఒక యాక్ట్ చేయనంత మాత్రం వాళ్ళు బ్యాడ్ కాదు అని కాదు. మన ఎస్ లోపల వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ వెన్ దాట్ సెల్ఫ్ ఈజ్ ఇవాల్వింగ్ ఫ్రమ్ an animal consciousness నుంచి మానవ్ నుంచి దేవ మానవ్ నుంచి దివ్య మానవ్, న్యాచురల్లీ యాక్షన్స్ విల్ ఫాలో. సో ఆ ఆ దేవమానవ్ దివ్య మానవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేచర్తో ఇంటర్ఫేస్ అయినప్పుడు మనకి నేచర్ పట్ల ఇది కనిపిస్తుంది, హార్మనీ కనిపిస్తుంది. అలానే మనుషులతో ఇంటర్ఫేస్ అయినప్పుడు రైట్ ఫీలింగ్స్ కనిపిస్తాయి. అండ్ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ బేసికల్లీ వాల్యూ ఎడిషన్ చేస్తూ ఉంటారు. సో అందుకే ప్రాబబ్లీ యాక్షన్ బేసిస్ మీద డిఫైన్ చేయడం కష్టమయ్యి చేసి ఉండకపోవచ్చు. బట్ స్టేట్ వైజ్ అయితే క్లియర్ గా మనకు తెలుస్తుంది వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి. వాళ్ళ ఇన్నర్ అల్టిమేట్లీ వాట్ డ్రైవ్స్ ఈజ్ అవర్ ఇన్నర్ స్టేట్ కదా. అవర్ ఇన్నర్ స్టేట్ ఈస్ వాట్ రిఫ్లెక్ట్స్ ఇన్ అవర్ థాట్స్ మేక్స్ యాక్షన్. సో యాక్షన్ ఈజ్ వాట్ ఈస్ విజిబుల్, బట్ వాట్ ఈస్ నాట్ విజిబుల్ టు ఈచ్ ఆఫ్ అస్. మనకు కనిపించింది ఏంటి అంటే మన బీయింగ్. సో అందుకే బీయింగ్ ఇవాల్యుయేషన్ కూడా మన ఓన్ గానే ఎక్కువ చేసుకోగలుగుతాం. మనలో ఏమున్నాయి, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ధీరత, వీరత, ఉదారత, దయ, కృప, కరుణ, వీటిల్లో ఎంతవరకు మనకు ఉన్నాయి అనేది మనమే చూసుకోగలుగుతాం. వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం, వేరే వాళ్ళు మనకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ దివ్య మానవ వెళ్ళి నాకు సర్టిఫికేట్ ఇవ్వండి, నాకు ఎన్లైటన్మెంట్ వచ్చిందని ఎవరు అడగరు. బికాజ్ వాళ్ళ లోపల స్టేట్ ఏంటనేది వాళ్ళకి తెలుసు. ఎవరు వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్. సో అలా ఏంటంటే ఈ అందుకే స్థితి పరిస్థితి అన్నారు. మనం ఎక్కడున్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ రూమ్ లో ఉంటే క్లాస్ రూమ్ లో ఎలా నేను ఈ ఈ వాల్యూస్ తో బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేస్తాను. ఐ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ టీచర్. If I'm a Divyamano, in classroom lo unte, I'll become a very good teacher. If I'm in the forest, I might become an environmentalist. If I'm in society, working for society, I might become a very good social worker. And if I'm in family, I might become a good parent. So అట్లా ఏంటంటే ఎక్కడెక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆ క్యారెక్టరిస్టిక్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. సో అది నాకు అర్థమైంది. సో మన బీయింగ్ అనేది ఇంపార్టెంట్. యాక్చువల్లీ మనం దాన్ని ఇట్ షోస్ అప్ ఇన్ ఆల్ అవర్ ఇంటరాక్షన్స్. wherever we are interacting, దాని బ్యూటీ విల్ షో అప్ as compassion, as grace, as generosity, as courage, and all these characteristics రూపంలో మన బయటకు కనిపిస్తూ ఉంటాయి అవి. బట్ లోపల పరిస్థితి ఏంటనేది మనకే తెలుసు. ఇప్పుడు కొన్నిసార్లు ఈవెన్ జీవన్ విద్య దాంట్లో కూడా అనుభవ శిబిరం జరుగుతుంది. సమ్ పీపుల్ గో అండ్ క్లెయిమ్ నాకు అనుభవం రీచ్ అయిపోయాను, నాకు ఎన్లైటన్మెంట్ వచ్చేసింది అని. సో ఐ మీన్ వేరే వాళ్ళు ఎవరికి సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు కదా. మనకు తెలుసు ఏంటి పరిస్థితి అనేది లోపల. సో యా ఇది అండి ఎక్కువ కంటెంట్ ఇంకా ఎక్కువ ఏం లేదు. బట్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుంటా. ఎనీబడి ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. పార్థసారథి గారు మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా అండి? గుడ్ మార్నింగ్ చెప్పండి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు వ్యక్తిత్వం అనేటువంటిది నిర్మితం అవుతుంది. అంటే ఇలా మీరు చెప్పిన రకాలుగా ఉంటుంది. అయితే మనం ఆ వ్యక్తిత్వాలకు అనుగుణంగానే మనం నడుచుకోవాలా సార్? వాళ్ళ ప్రవర్తన ఇలాగే ఉంటుందని చెప్పేసి, లేక అర్థం కాలేదు. వాళ్ళ ప్రవర్తన అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వ్యక్తుల యొక్క ప్రవర్తన అనేది నిర్మించబడి ఉంటుంది కదా సార్. అయితే ఆ వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకొని దానికి అనుగుణంగానే మనం బిహేవ్ చేయాలా? వాళ్ళలో మార్పు ఇప్పుడు మనలో రైట్ అండర్స్టాండింగ్ ఉందనుకోండి, ఓకే. సపోజ్ మీరు అనేది బేసిక్గా ఇప్పుడు సపోజ్ నేను ఒక పశు మానవుని చూశాను, ఒక రాక్షస మానవుని చూశాను, నాకు కనిపిస్తున్నాయి వాళ్ళలో రాక్షస మానవ క్యారెక్టరిస్టిక్స్, నేను ఏం చేయాలని మీరు అంటున్నారు, అంతేనా? అంటే వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మనం దానికి అనుగుణంగా మనం ఉండాలి. అంటే వాళ్ళు ఆ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, అంతే. అంతే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెట్సే యూ థింక్ మనం బెటర్ స్టేజ్ లో ఉందామని మనం అనుకుందాం. అప్పుడు వాళ్ళ పట్ల మనకి ఏముంటుంది, ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా.
సో మీరు చెప్పిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. అంటే వాళ్ళని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు మనం. చేయొద్దు మనం అంటే ఆ రెస్పాన్సిబిలిటీలో నుంచే కరెక్షన్ కూడా జరగొచ్చు. అంటే సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ మారుతుంది కదండి. ఇప్పుడు అది మీ పిల్లలు అనుకోండి, ఇంకా క్లోజ్గా మీరు డే టు డే చాలా టైం స్పెండ్ చేస్తారు కాబట్టి యూ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్ టు వర్క్ ఆన్ కరెక్టింగ్ దెమ్. ఇప్పుడు లెట్స్ సే రోడ్ మీద ఎవరో వెళ్ళారు, ఒక మనిషిని చూశారు, వాళ్ళతో ఇంటరాక్షన్ మీకు మహా అయితే మీ జీవితంలో గంట సేపు ఉంటుంది. వాళ్ళని కరెక్ట్ చేసే ఆపర్చునిటీ లేదు కదా మీకు. సో విత్ ద రైట్ ఫీలింగ్ అంటే అయ్యో పాపం అనుకుంటాం. తర్వాత మనకి ఆపర్చునిటీ లేదు. సో వీ కాంట్ గో అండ్ అందరినీ కరెక్ట్ చేయలేం కదా ప్రపంచంలో. మనకున్న స్కోప్ లో మన ఆపర్చునిటీ ఎక్కడుందో అక్కడ పని చేస్తాం మనం. ఈ వ్యక్తిత్వం అనేది సార్ మారుతూ కూడా ఉంటుంది కదా సార్, సిచ్యువేషన్స్ బట్టి, మారుతుంది. ఇప్పుడు లైఫ్ మనము ఎట్లయితే ఎక్స్పీరియన్స్ బట్టి. యా డెఫినెట్లీ, అందుకే కదా ఎవల్యూషన్ అన్నారు. సో ఎవల్యూషన్ అనేది న్యాచురల్ గా జరుగుతుంది అది. ఇప్పుడు ఈ జీవన విద్య వర్క్ షాపులు చేసి, అవేర్నెస్ ఎక్సర్సైజులు చేసి, ఇవన్నీ చేయడం వల్ల జరిగేది ఏంటంటే స్పీడ్ పెంచొచ్చు మేబీ. మనము అంటే ఒక యానిమల్ పర్టికులర్ కాన్షియస్ టైం నుంచి అంటూ ఉంటుంది సార్ దీనికి, అంటే ఆహా, ఒక వ్యక్తి లేదు ఒక దశ టైం నుంచి ఒక దశకు. లేదు, టైం ఏం డిఫైన్ ఇప్పుడు చేయలేదు. మనము అంటే సైకాలజీలో కానీ కొంచెం సైన్స్ లో కానీ మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చినామంటే మనిషిలో ప్రవర్తనలు ఇలా మారొచ్చు అని చెప్పి అనుకుంటాం. అదే అండి, ఇప్పుడు డెఫినెట్ గా ఎప్పుడైతే మనలో రైట్ అండర్స్టాండింగ్ పెరుగుతూ ఉంటుందో వీఆర్ మూవింగ్, వీఆర్ డ్రాపింగ్ ఎ ఫ్యూ థింగ్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పుత్తేష్ణ, విత్తేష్ణ అండ్ లోకేష్ణ ఒక్కొక్కటి డ్రాప్ అవుతూ నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళాం. అట్లా మనలో రైట్ అండర్స్టాండింగ్ పెరిగి మన స్కోప్ పెరుగుతూ, అంటే ఫ్యామిలీ లెవెల్లో ఇనీషియల్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాను నా రైట్ ఫీలింగ్స్ ని. ఇప్పుడు నేను వెళ్ళి సమాజంతో కూడా ఇంటర్ఫేస్ చేస్తున్నాను, అక్కడ కూడా నా రైట్ ఫీలింగ్స్ ని చూపించగలుగుతున్నాను. సో దట్ మీన్స్ ఐఎమ్ మేకింగ్ ప్రోగ్రెస్. ఏజ్ కానీ కి దానికి సంబంధం లేదంట. టైం అంటూ టైం లైన్ అంటూ ఏం డిఫైన్ చేయలేరు. ఇప్పుడు ఈ పని చేస్తే ఇన్ని రోజుల్లో ఇన్ని సంవత్సరాల్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు, అట్లా ఏం డిఫైన్ చేయలేదు. అది అది అట్లీస్ట్ మనం చూసిన దాన్ని బట్టి అయితే ఇప్పుడు అది ఒక క్షణంలో కూడా జరిగిన మనుషులు ఉన్నారు. ఎన్లైటన్మెంట్ అనేది, అవేకనింగ్ అనేది కొన్ని జన్మలని కూడా చెప్తారు. సో దేర్ నో టైమ్ దట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ దిస్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఎఫర్ట్స్ పెట్టే కొద్దీ మేబీ కొంచెం స్పీడ్ పెరగచ్చు అండ్ మన లైఫ్ ఫాస్టర్గా ఇంప్రూవ్ అవ్వచ్చు అనేదే అంతవరకే చెప్పగలుగుతారు. యా కీర్తి గారు. Yeah. Hi, Suman garu. హలో అండి. So, how do we evolve from one to another? I mean, from Rakshas or Pasu, Manav to Daiv Manav. Ante how anedi and what will help? Ante I know one of it is Jeevan Vidya, definitely. And what other sources? యా అంటే ఐ మీన్ దేర్ ఇస్ నో వన్ పాత్ టు గ్రోత్ అన్నట్టు. దెర్ ఆర్ మల్టిపుల్ పాత్స్ దట్ ఆర్ డిఫైన్డ్ కదండి, ఒకటే పాత్ అని లేదు. ఇదేంటి, దిస్ ఈజ్ అధ్యయన్ బేస్డ్ పాత్. అంటే నాలెడ్జ్ ప్రపోజల్స్ మన ముందున్నాయి. ఆ ప్రపోజల్స్ ని మన డే టు డే లైఫ్ లో రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఎప్పుడైతే మనము ఎక్స్పీరియన్స్ చేస్తామో ట్రూత్ ని ఎక్స్పీరియన్స్ చేసే కొద్దీ ఇల్యూషన్ డ్రాప్ అవుతూ ఉంటుంది. Right, because what are these two, Pashu and Rakshas Manav, are basically illusion. I mean they're assuming wrong things kabatti we see these states. When the wrong assumptions drop, naturally these tendencies also will drop kada. For example prosperity, for example, baga ardhamaithe manaki naturally పశుమానో స్టేట్ లోంచి మనం బయటికి ఎక్కువ వస్తాం కదా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సెన్షువల్ ప్లెజర్స్ నుంచి మన హ్యాపీనెస్ డిరైవ్ చేస్తున్నామా, లేకపోతే మనకి ఎంత రిసోర్సెస్ కావాలి, ఇవన్నీ యానిమల్స్ స్టేట్ కి సరిపోతాయి. బికాస్ ఫర్ దెమ్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ సర్వైవల్. ఎంత వరకు కావాలో అంతవరకు అవి యూటిలైజ్ చేస్తాయి వాటి ఫ్యాకల్టీస్ ని, రిసోర్సెస్ ని. కానీ మనం యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆ టెండెన్సీ నుంచి బయటికి రావాలి అంటే మనకి we have the like intelligence to define how much we need and how much we for a we need for a happy life, and then we should that we need to focus on our right feelings within us, and adantha telusu kada. మనం అది ప్రాక్టీస్ చేసి అది గ్రో అయ్యే కొద్దీ న్యాచురల్లీ పశుమానవ టెండెన్సీస్ తగ్గుతూ ఉంటాయి మనలో. అండ్ ఓన్లీ నాలెడ్జ్ బేస్డే కాదు, దేర్ ఆర్ డెఫినెట్లీ అదర్ మెథడ్స్ ఆల్సో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్
ఏవైతే అవేర్నెస్ ప్రాక్టీసెస్ కానీ, మెడిటేటివ్ ప్రాక్టీసెస్ కానీ, ఈవెన్ కర్మ అంటే కొంతమంది యాక్షన్స్ బేసిస్ మీద, అంటే వాళ్ళ లైఫ్ని కంప్లీట్ రొటీన్ని ఒక దివ్యమానవ రొటీన్ లాగా సెట్ చేసుకున్నారు అనుకోండి. యూఆర్ డూయింగ్ యాక్షన్స్ as if you're a దివ్యమానవ్. So the environment is created for us to live like a fully enlightened being. మనం యాక్షన్స్ లో కానీ, అంటే ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను సమాజానికి కొంచెం మంచి పని చేస్తాను, నా మీద నేను ఫోకస్ చేసుకుంటాను, నా ఫ్యామిలీకి నేను రైట్ ఫీలింగ్స్ ఇంటరాక్ట్ అవుతాను, ప్రకృతి మీద పని చేస్తాను, ఒక హోలిస్టిక్ సెన్స్తో నా లైఫ్ని లీడ్ చేస్తాను అనుకుంటూ నేను డిజైన్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, అది కర్మ బేస్డ్ ప్రాక్టీస్ కదా. అదే ఇప్పుడు నేను సెల్ఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, ఐ సిట్ ఫర్ ఫ్యూ అవర్స్ ఎవ్రీ డే టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ విత్ ఇన్ మీ, and I see that I am not my thoughts, I see that I am not my body, I see that I am not my these desires, I am something beyond all these things. Oh, that is what I am, that the innateness in me. And అది ఎక్స్పీరియన్స్ చేసే ప్రాసెస్ అగైన్ దట్స్ మోర్ మెడిటేటివ్ బేస్డ్ ప్రాసెస్, రైట్? సో దాని ద్వారా నేనేంటి అనే దాని మీద రిఫ్లెక్ట్ చేస్తున్నాను. అగైన్ అలా ఇప్పుడు ఈ వర్క్ షాప్స్ ద్వారా కానీ, ప్రాక్టీసెస్ డే టు డే లివింగ్ లో ఎక్స్పీరియన్సెస్ ద్వారా కానీ, సో ఆల్ దీస్ ఆర్ there is nothing to discard. There are so many options or so many paths available, and basically anything might work for anybody. ఇది ఒక్కటే పాత్ అని అయితే అట్లీస్ట్ మేము యాజ్ ఏ టీమ్ we don't want to say that there is only one path. And మీకు ఏ గురువు చెప్పేవి బాగా అర్థం అయితే ఆ గురువు చెప్పేది విని we can try to change kada. There are so many people who are like at least sharing knowledge as enlightened beings, right, from the western world to the eastern world. There are so many of them, so we can listen to all of them. And అంటే యాక్చువల్లీ నేను ఆల్ టుగెదర్ న్యూ పాత్ గురించి అడగలేదు, బట్ అంటే ఇన్ ఆ డే టు డే లైఫ్ వాట్ థింగ్స్ హెల్ప్ అనేటట్టు అడిగాను అనమాట. ఐ మీన్ మేబీ సమ్ ప్రాక్టీసెస్. కరెక్ట్, అర్థమైంది. అది ఏంటంటే మన ఇండివిజువల్ టెండెన్సీస్ బట్టి కూడా ఉంటాయి కదండి. సో ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది వాట్ అనేది. కొంతమందికి ఏంటంటే 2-3 hours కూర్చున్నా వాళ్ళు కూర్చోగలుగుతారు, దే డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ వాళ్ళు ఎక్కువసేపు కూర్చోవడం వాళ్ళకి ప్రాబ్లం కాదు, రిఫ్లెక్ట్ చేసుకోవడం వాళ్ళకి ప్రాబ్లం కాదు. సో అలాంటి వాళ్ళు ఆ పాత్ చూస్ చేసుకోవచ్చు. ఎవరైతే ఒక చోట కూర్చోలేరు 5 నిమిషాల కన్నా, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఏదో ఒకటి వాళ్ళకి వేరే పాత్ చూస్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇంటెలెక్చువల్ థింగ్స్ వాళ్ళకి బాగా నచ్చుతాయి, సో అలాంటి వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ బేస్డ్ పాత్ చూస్ చేసుకోవచ్చు. సో అట్లా ఏంటంటే టు ఈచ్ డిపెండింగ్ ఆన్ దేర్ ఓన్ టేస్ట్స్ దే కెన్ చూస్ దేర్ పాత్ అని నాకు అనిపిస్తుంది. ఆప్షన్స్ అయితే అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ ఆప్షన్సే, లైక్ అవేర్నెస్ బేస్డ్ ఆర్ మెడిటేటివ్ బేస్డ్, నాలెడ్జ్ బేస్డ్, యాక్షన్స్, కర్మ బేస్డ్, సో అట్లా డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి. ఇండివిజువల్ టెండెన్సీస్ బట్టి దాన్ని చూస్ చేసుకోవచ్చు, దేని మీద, ఏ పాత్ మీద ఎంత టైం స్పెండ్ చేద్దాం అని. హలో, యా చంద్రయ్య గారు, గుడ్ మార్నింగ్. అది హ్యూమన్ ఎవల్యూషనరీ ప్రాసెస్ లో కొన్ని జన్మలు కూడా పట్టొచ్చు అనుకున్నాం కదా. అంటే మనం పునర్జన్మ ఉంది అని నమ్మొచ్చు. అంటే నమ్మొచ్చు అంటే అది ప్రపోజలే అండి. సెల్ఫ్ కి కంటిన్యూటీ ఉంది, సెల్ఫ్ కి డిస్ట్రక్షన్ లేదు. వన్స్ ఈ ఘటన్పూన్ పరమాణు ఏదైతే ఫార్మ్ అయిందో, వన్స్ ఇట్ ఈస్ ఫార్మ్డ్, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ కంప్లీట్, కాబట్టి దీనికి డిస్ట్రక్షన్ లేదు అనేది నాగరాజ్ జీ గారి ప్రపోజల్, ఆయన డిస్కోర్స్ అనుకోండి. సో అది బాడీ డిస్ట్రక్షన్ ఉంది కానీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ లేదు. లేదు, ఒక బాడీలోంచి ఇంకో బాడీలోకి ఎంటర్ అవుతుంది అంటే అవ్వచ్చు. నేనే చూడలేదు, మీరు చూడలేదు, సో అవ్వచ్చు. ఎవల్యూషనరీ ప్రాసెస్ మళ్ళీ హ్యూమన్ గానే రావాల్సిన అవసరం కూడా ఏం లేదు, వేరే యానిమల్ లో కూడా పోవచ్చు. యా, ఓకే, అంతే. యా, బికాస్ బాడీకి ఏమేం కావాలనేది ఉంది. లైక్ ఈ ధాతుస్ ఉన్న వాటిల్లో ఆ సెల్ఫ్ వెళ్ళి అటాచ్ అవుతుంది.
బట్ ఏ బాడీ ఏ సెల్ఫ్ ఏ బాడీకి వెళ్ళి అటాచ్ అవుతుంది అన్న మీద ఇంకేమి డిస్క్రిప్షన్ లేదు. మానవ జన్మ అదృష్టమే, దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఎస్, ఫుల్ కాన్షియస్నెస్ తో. అంతే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్. హలో, ఓకే, ఇంకా గుడ్ మార్నింగ్ సార్. నేను జగదీష్ గారు. చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ గారు, హాయ్, చెప్పండి. సార్, నేను అదే మన జీవన విద్యలో 2020 నుంచి కంటిన్యూషన్ లో ఉన్నాను సార్. ఓకే. మొన్న అదే ఇట్లనే హరి సార్ తో ఇట్లనే డిస్కషన్ అవుతుంటే యూహెచ్విది 4 months కోర్స్ ఉంది సార్, ఇంగ్లీష్ అండ్ హిందీ డైలీ. 5:30 to 6:30 హిందీ ఉంటుంది, 6:30 to 7:30 ఇంగ్లీష్ లో ఉంటుంది సార్ యూహెచ్విది. అది సారు మొన్న ఏదో రికమెండ్ చేస్తే నాకు ఇన్ని రోజులు ఉందని తెలీదు. డైలీ 1 hour ఉంటుంది. దాంట్లోకి మనం డైలీ ఎవరన్నా అట్లా ఇంట్రెస్టెడ్ ఉంటే దీంట్లో జాయిన్ అయితే మాత్రం 90% ఏదైతే మనం జీవన విద్య వింటున్నామో దాంట్లో మళ్ళీ మనకు బాగా అర్థమైపోతాయి సార్. క్వశ్చన్స్ కు ఎక్కువ క్వశ్చన్స్ రాకుండా కూడా ఉంటాయి సార్. అది నేను ఈ 4 months జూలైలో జాయిన్ అయ్యాను, సారీ సెప్టెంబర్లో. ఆల్మోస్ట్ జూలైలో, నవంబర్ వరకు అయిపోయింది. మళ్ళీ సెకండ్ యూహెచ్ కూడా వింటున్నాను. కొద్దిగా మన వాళ్ళకి ఎవరికన్నా ఉన్నా కూడా ఇది ప్రతి దాంట్లో ఒక్కసారి చెప్తే అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే కొంతమంది జాయిన్ అవుతారని ఇది చాలా బెనిఫిట్ అయింది సార్. ఈ డౌట్స్ కన్నిటికీ సహజ స్వీకృతి కావచ్చు, ఏదైనా మనం ఆలోచన విధానం కావచ్చు, మనం అనుకుంటున్నాము ఇట్లా థాట్ మంచిగా ఉండాలి, థాట్ దానిలో కూడా డీప్నెస్ లో బాగా వాళ్ళు వివరిస్తున్నారు సార్. థాట్ లెవెల్లోనే చేస్తున్నారు. కాబట్టి కొద్దిగా మీరు ఎప్పుడన్నా క్లాస్ లో ఇవి స్టార్ట్ అయినప్పుడు చెప్తే కొద్దిగా బాగుంటుంది సార్. అంటే వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు. చాలా డీప్నెస్ ఉంది, బాగా క్వశ్చన్సే 90% ఇక్కడ సాల్వ్ అయిపోతున్నాయి సార్. నాకు జీవన విద్య 4-5 years నుంచి నేను బుక్ 2 బుక్ చదివాను. మన కంటిన్యూగా వీక్లీ రిఫ్రెషర్స్ లో ఉన్నాను. మొత్తం హరి సార్ కావచ్చు, స్వామి సార్ కావచ్చు, మీది కావచ్చు, మన ప్రదీప్ సార్ది కావచ్చు, మన అదే మా శ్రీనివాస్ సార్ కావచ్చు. లైవ్ నేను 2 సార్లు, ఒకసారి లైవ్ విన్నాను, లైవ్ కి వెళ్ళాను, ఒకసారి ఆన్లైన్ లో వెళ్ళాను. మన అదే మన గిరి సార్ కావచ్చు, ఇవన్నీ నేను రెగ్యులర్ గా వింటుంటాను. కానీ అక్కడికి ఎన్నో క్వశ్చన్లకు మన జీవన విద్యలోటివే దాంట్లోటివే కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ దొరికేది కాదు. ఎందుకంటే ఒక పర్సన్ పైన నెగిటివ్ గా ఉండి అతనితో మంచిగా ఉండాలంటే నాకు అది క్వశ్చన్ 5 years నుంచి నాకు దొరకలేదు. నాకు యూహెచ్వి ఇది వెళ్తే వాళ్ళు డైలీ ఏదైతే ప్రాక్టీస్ లో చెప్పారో ఫస్ట్ అసలు మన థాటే విరోధకమైందా, నెగిటివా, పాజిటివా, నువ్వు అది దాని లెవెల్లో వెళ్తారు. దాంట్లో నాకు చాలా ఇదే ఆన్సర్ దొరికింది సార్. ఇదొకటి చెప్పాలనిపించింది, చెప్తున్నాను సార్. ఎవరైనా ఉంటే ఈ యూహెచ్విలో 4 months కోర్స్ లో జాయిన్ అయితే 90% ఆన్సర్స్ అక్కడ దొరికిపోతాయి సార్. ఇక్కడ కొన్ని దొరకవు సార్. ఈ జీవన విద్య 7 days దాంట్లో కొద్దిగా బ్రీఫ్లీ దొరుకుతుంది కానీ డీప్ గా దొరకదు సార్. థ్యాంక్ యూ సార్. మీరు అనేది ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 అదేనా? ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 సార్. డైలీ 1 hour ఇంగ్లీష్ కావాలనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ ఉంటది, తెలుగు కావాలనే వాళ్ళకి తెలుగు ఉంది. మొన్న హరి సార్ ఏదో క్యాజువల్ ఇట్లా 4 months కోర్స్ ఉందని ఒక 4 months ఊరికి క్యాజువల్ అన్నాడు. నేను దాంట్లో ఆన్లైన్ లో జాయిన్ అయ్యాను. ఎంత మనకు అంటే 90% ఈ జీవన విద్యలో క్వశ్చన్లకే ఆన్సర్ అక్కడే దొరికిపోతుంది సార్. అంత డీప్నెస్ గా రియాక్ట్ కాకుండా థాట్స్, ఇమాజినేషన్ చూడడము, అదొక 1 week 15 days చేయిస్తారు. ఇది బాగా ఆన్సర్లు దొరికిపోతాయి సార్. ఇక్కడ జీవన విద్య చేసే వాళ్ళలోనే 90% ఆన్సర్లు దొరికిపోతాయి సార్. దీంట్లో దొరకట్లేదు సార్, కొద్దిగా దొరకట్లేదు. జీవన విద్య మా ఇంట్రడక్షన్ దీంట్లో కోర్సులో అంత డీప్ గా ఆన్సర్లు దొరకట్లేదు సార్. అది మోర్ అంటే ఇదంతా ఎక్కువ ఇన్ఫర్మేషన్. మీరు ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 లో చేసింది ఏంటి అంటే మీరు యాక్చువల్ గా కూర్చుని మీ లోపల ఏం జరుగుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో అది అసలు జరగాల్సిన విషయం. అంటే అసలు చేయాల్సిన ప్రాక్టీస్ ఏదైతే ఉందో
ఎస్ సార్. మన సెల్ఫ్ లో ఏం జరుగుతుంది, నాలో ఒక అపోజిషన్ ఫీలింగ్ ఉందా, లేకపోతే యూనో హార్మోనియస్ ఫీలింగ్ ఉందా వేరే మనిషి పట్ల, ఆ ఫీలింగ్ ని నేను సార్ చేంజ్ చేయగలుగుతున్నానా లేదా, ఇవన్నీ మీరు ప్రాక్టికల్ గా మీరు మీ 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 ఓన్ సెల్ఫ్ మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తారు కాబట్టి యాక్చువల్లీ ట్రాన్స్ఫర్మేషన్ జరగాల్సింది అక్కడ జరుగుతుంది ఆ ఎక్సర్సైజ్ ఎస్ సార్. ఎస్ చేసినప్పుడు. సార్. ఎస్ సార్. అది ఎందుకు చెప్తున్నానంటే నేను దీనికి బాగా కనెక్ట్ అయ్యాను. ఒక డిప్రెషన్ లోకి వెళ్ళి 2020లో కొద్దిగా ల్యాండ్ ప్రారంగా డిప్రెషన్ లోకి వెళ్ళి దీంట్లో యాక్చువల్ గా మై డిఫాల్ట్ ప్రదీప్ సార్ ఏవో వీడియోస్ క్యాజువల్ గా చూస్తూ ఉంటే ఏదో వీడియోస్ రీల్స్ చూస్తూ ఉంటాం కదా. ఆయన ఏదో ఒక రోజు ఇట్లా క్యాజువల్ గా చూశాను. ఆయన ఏదో టీచర్లు పెట్టుకొని ప్రిన్సిపాల్ 2013 అన్నమాట పెట్టుకొని 2013 లో చేశాడు సారు. ప్రదీప్ సార్ అని కూడా మనకు తెలియదు. క్యాజువల్ ఇట్లా దీనిలో చూసుకుంటా ఉన్నాను రీల్స్ లో. ఏదో క్వశ్చన్ వేస్తున్నారు, ఆన్సర్ చెప్తున్నారు. కొద్దిగా కనెక్ట్ అయ్యాను. అయిన తర్వాత మనకు పేటా శ్రీకాంత్ అని నేను యోగాకి వెళ్తాను నేచర్ క్యూర్ హాస్పిటల్లో 2012 నుంచి వెళ్తున్నాను. 25 ఇప్పుడు 15 years నుంచి వెళ్తున్నాను. అక్కడ ఏదో ఇట్లా గ్రూప్ లో పెడితే జాయిన్ అయ్యాను. అమ్మ శ్రీనివాస్ సార్ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అయ్యి నేను ఇక్కడ మధురా నగర్ లో కూడా వచ్చి చూశాను. 1 week కోర్స్ చేశాను. కానీ ఈ 5 years లో బుక్ మొత్తం చదివాను, సూత్రాలు చదివాను, ఎవ్రీథింగ్ చదివాను. కానీ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ప్రతి మీరు అంటూ ఉంటారు కదా అది చెక్ చేసుకోండి అని. ఆ చెక్ చేసుకునే దగ్గర ప్రతిదానికి ఒక ప్రపోజల్ కు ఒక డౌట్ ఉండేది. ఆ డౌట్స్ మొత్తము ఈ 4 months లో క్లియర్ అయిపోయినాయి సార్. అసలు ఇంకా డౌట్ అనేదే లేకుండా ఆ డౌట్ కు అట్లాంటి రైట్ ఆన్సర్లు దొరికాయి అన్నమాట. రైట్ ఎవాల్యుయేషన్ అనుకోండి, అది ఏమని అనుకోండి. మన వాళ్ళకి ఇది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆల్రెడీ ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారంటే ఆల్మోస్ట్ ఆల్ వీక్లీ రిఫ్రెషర్ అవుతున్నారంటే వాళ్ళు మాక్సిమం 90% మెంబర్స్ కనెక్ట్ అయ్యే వచ్చింటారు. వాళ్ళకి కానీ ఇది వాళ్ళకు చెప్తే గన దీనికి జాయిన్ కావండి అంటే అట్లీస్ట్ 50% జాయిన్ అవుతారు సార్. క్వశ్చన్ లో 90% అక్కడే ఇదైపోతాయి సార్. నా ఎక్స్పీరియన్స్ సార్. అది ట్రాన్స్ఫర్మేషన్ అయిందని చెప్తాను. 5 years లో నేను కాలేకపోయాను సార్. ఎంత డీప్ గా చూసినా నాకు అది దొరకలేదు. ఆ లాజిక్ ఏదో సంథింగ్ అంటాం కదా, ఆ కనెక్టివిటీ ఏదో సంథింగ్ దొరకలేదు నాకు. ఇక్కడ దొరికింది. మళ్ళా నేను నిన్ననే స్టార్ట్ అయింది. మళ్ళీ సెకండ్ దానికి కూడా డైలీ 2 hours కూడా వింటున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది చెప్పాలనిపించింది. అంటే నాకు ఇది 4 years ముందు తెలిసినా కూడా మేము కొంతమందితో షేర్ చేసాము ఈ ఇన్ఫర్మేషన్. అదే ఇప్పుడు ఇవాళ నుంచి సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుందని. సెకండ్ రౌండ్ కాదు, వాళ్ళు చాలా సార్లు చేశారు ఇప్పటికి. 15th batch సార్ ఇది. ఎస్ సార్, 15th batch. అవును సార్. నేను ఫస్ట్ 5 years 2020లో ఫస్ట్ టైం జరిగినప్పుడు గణేష్ జీ అప్పుడు చేసినప్పుడు నేను అటెండ్ అయ్యాను అది. అదే మీరు చెప్పింది ఇన్ఫర్మేషన్ కొన్ని గ్రూప్స్ లో షేర్ చేసాము, కానీ అందరికి అంటే అంత రెడీగా ఉన్నారా లేదా 4 months అటెండ్ అవ్వడానికి అని గ్రూప్ పబ్లిక్ గా షేర్ చేయలేదు అందరితోటి. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డెఫినెట్ గా మీరు ఆల్రెడీ కనెక్ట్ అయ్యారు కాబట్టి హరి గారు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే చాట్ లో పెడతారా దానికి రిజిస్టర్ అవ్వడం గురించి? అండ్ అదే ఇప్పుడు కాన్పూర్ వాళ్ళ యూహెచ్వి సెషన్స్ కి ఈ సెషన్ అయ్యే లోపల వీలైనంత వరకు చాట్ విండోలో పెడతామండి. సో యూ కెన్ రిజిస్టర్. అండ్ మీ దగ్గర ఉంటే ఇన్ఫర్మేషన్ మీరు పంపించేయండి చంద్రశేఖర్ గారు. గ్రూప్ ఉంది సార్, ఉంది, పెట్టేస్తాను సార్ చాట్ లో. చాట్ లో పెట్టండి అందరికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో 4 months. సో జాయిన్ అయినప్పుడు కాకపోతే ఒకటే ఏంటంటే యూహెచ్వి అటెండ్ అయ్యాము అని చెప్పండి. బికాస్ దాంట్లో మొత్తం వాళ్ళది మొత్తం మనకు అప్లికేషన్ వాళ్ళు పంపిస్తారు సార్. లింక్ లో మొత్తం వాళ్ళు దాంట్లో క్వశ్చనేర్ ఉంది. క్వశ్చనేర్ కు వాళ్ళ ఫోటో అన్ని అప్లోడ్ చేయడము, వాళ్ళ డిజిగ్నేషన్, వాళ్ళు యూహెచ్వి అటెండ్ అయ్యారా లేదా దాంట్లో ఎవ్రీథింగ్ ఉంది. దాంట్లో ఫిల్ చేసేస్తే వాళ్ళు ఒక మెయిల్ పంపిస్తారు. డైలీ మార్నింగ్ వచ్చేస్తుంది 4:26 కు. అది లింక్ ఆన్ చేసుకుంటే కనెక్ట్ అయిపోతారు సార్. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది, దాంట్లో ఏమేమి అవుతున్నాయి అన్ని. ఇప్పుడు హరి గారు పెట్టారండి సో గ్రూప్ లో చాట్ లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రిజిస్టర్ అవ్వండి. సో చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఏంటంటే అది ప్రాక్టికల్ థింగ్. సో అది కూడా యాక్చువల్లీ మనం ఇప్పుడు హరి గారు రేపు ఈ ఇయర్ అట్లీస్ట్ 2-3 times చేయబోతున్నారు ఎక్సర్సైజ్ 1-2 అనేది ఈ సెషన్స్ లో కూడా. బట్ అక్కడ ఏంటంటే ఇంకా ఎలాబరేట్ గా ఇప్పుడు 4 months అంటే మీరు ఆల్మోస్ట్ ఒక మెడిటేటివ్ కోర్స్ చేస్తున్నట్టే 4 months. సో మీ సెల్ఫ్ లో చాలా అక్యుములేటెడ్ థింగ్స్ మీ సెల్ఫ్ లో మన సెల్ఫ్స్ లో ఏవైతే అక్యుములేటెడ్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ చాలా డ్రాప్ అవ్వడానికి ఒక ప్రాక్టికల్ థింగ్. ఇప్పుడు కీర్తి గారు మీరు అడిగారు కదా, ఇఫ్ వన్ ఆఫ్ ద థింగ్స్ యూ వాంట్ టు ట్రై, దిస్ ఈస్ అవైలబుల్ అండి. ఎనీబడి హూ వాంట్స్ టు ప్రాక్టికల్లీ లుక్ ఎట్ డీప్ డైవ్ ఇన్ టు ద సెల్ఫ్,
ఈ సెల్ఫ్ లో ఏముంది, సెల్ఫ్ అండ్ బాడీకి మధ్యలో ఇంటరాక్షన్ ఏంటి, అండ్ సెల్ఫ్ కి ఇంకొక సెల్ఫ్ తో ఇంటరాక్షన్ లో మీ ఫీలింగ్స్ గురించి డీప్ డైవ్ చేయాలంటే ఈ రెండిటికి ఈ ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి. 4 months నడుస్తుంది. కొంచెం పేషెన్స్ కావాలి, కొంచెం స్లోగా వెళ్తుంది. బట్ మీరు అటెంటివ్ గా వింటే డెఫినెట్ గా యూ విల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. నేను 5 years లో చెప్పగలుగుతా సార్. 5 years ఏదైతే నాకు కంటెంట్ విన్నానో, చదివానో, చాలా డీప్ గా కూడా బుక్ 2 UHV 2, 3 అన్ని వీడియోలు అన్ని చూశాను. ఓకే, అది ఒక ఇన్ఫర్మేషన్ లెవెల్లో 90% ఇవ్వగలిగింది, కానీ ట్రాన్స్ఫార్మ్ కాలేకపోయాను. దీంతో మాత్రం ఈ 4 months లో ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యానంటే అసలు 24 hours లో నేను ఎక్కడ ఇమ్మీడియట్ గా ఎక్కడ రియాక్ట్ అవుతున్నా, ఎక్కడ రెస్పాండ్ అవుతున్నా, మొత్తం చేంజ్ అయిపోయినా అనను, కానీ అబ్జర్వేషన్ తెలిసిపోతుంది. బాధపడుతున్నా, ఓకే, ఎడ బాధపడుతున్నా, ఎడ హ్యాపీనెస్ గా ఉన్నా, ఎడ మళ్ళా నెగిటివ్ కి వెళ్ళిపోయి మళ్ళా ఆలోచిస్తున్నా విరోధకంగా, మళ్ళా అట్లా ఆ ఎఫెక్ట్ తో కనిపిస్తుంది. మొత్తం నేను మారిపోయినా అనను, కానీ ఎవ్రీథింగ్ కనపడుతుంది. అది ఈ 5 years ఏదైతే ప్రయత్నం చేశారో దానికంటే ఈ 4 months లో చాలా ఎక్కువ ఇదైంది సార్. కాబట్టి నాకు అనిపించింది చెప్పాలని చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లేదు, ఇంపార్టెంట్ మీరు చెప్పింది ప్రాక్టికల్ థింగ్, అది జరగాలి. అదే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఇది ఎంత థియరీ ఎంత విన్నా సరే అల్టిమేట్ గా ప్రాక్టికల్స్ ఇంపార్టెంట్. సో ఇంకోటి దీంట్లో మీరు అన్నట్టు చెప్పే వాళ్ళు కూడా గోపాల్ బాబు సారు, శర్మల మేడం, వీళ్ళంతా ఏంటంటే ఆల్మోస్ట్ 20-25 years 15 years నుంచి 100 సెషన్లు 50 సెషన్లు చేసిన వాళ్ళు ఎంత పేషెన్స్ గా ఉన్నారంటే అంత ప్రతి రెడ్డి గారు, ఒక్కరిది ఏదున్నా. చంద్రశేఖర్ రెడ్డి గారు, రైట్ సార్. చంద్రశేఖర్ రెడ్డి గారు, నా పేరు అశోక్ అండి. ఇప్పుడు అడ్మిన్ టీమ్ లో ఉన్నాను నేను సిఎస్బిఎస్సిలో. మీకు ఈ సార్. సెషన్స్ ఎంత ఉపయోగపడ్డాయో, మీరు అంత కదిలారు అండ్ అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కాకపోతే ఇప్పటికే ఒక 4-5 సార్లు చెప్పారు దీని గురించి. సో అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు అందరూ అటెండ్ అవుతారు. దాదాపు ఒక Okay. 4-5 నిమిషాల నుంచి మీరు చెప్తున్నారు. కొంచెం సరే. సెషన్ ముందుకెళ్ళనిద్దాం. ఇంకేమన్నా Right. ఇప్పుడు ఈ రోజు ఎవాల్యుయేషన్ గురించి సార్ చెప్తున్నారు కదా, దాని గురించి క్వశ్చన్స్ తీసుకుంటారు. రైట్. వర్క్ షాప్, Okay, ఆన్లైన్ thank వర్క్ you. షాప్ అనౌన్స్మెంట్స్ కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సార్. సుమన్ సార్ కంటిన్యూ. అదండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అవ్వండి, చాట్ లో ఉంది. అండ్ జగదీష్ గారా, ఇంకెవరు నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేశారు? ఇంకా టైం కూడా అయిపోతుంది. 1-2 questions తీసుకున్నాం. జగదీష్ గారు ప్లీజ్ గో అహెడ్. గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. Yeah, సుమన్ గారు, చిన్న క్వశ్చన్, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు డీటెయిల్స్. ఇప్పుడు మనము ప్రతి వీక్లీ రిఫ్రెషర్ లో ఆల్మోస్ట్ జీవన్ విద్య రెఫరెన్స్ ని తీసుకుని వన్ ఆర్ అదర్ టాపిక్ ని మాట్లాడుతూ ఉండటం చూశాను నేను. కొన్ని నేను అటెండ్ కాలేకపోయాను, కానీ ఆల్మోస్ట్ జీవన్ విద్య రెఫరెన్స్ లోనే ఇప్పుడు 250 odd సెషన్స్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఇవాళ డిస్కస్ చేశారో ఎగ్జిస్టెన్స్ గురించి చాలా డీటెయిల్డ్ గా చేశారు. అలాగే జీవన క్రియ గురించి కూడా ఎప్పుడన్నా చేద్దామని ఆలోచన ఉందా, లేకపోతే చేశారా? ఆ సింపుల్ క్వశ్చన్, అంతకుమించి ఏం లేదు సార్. మీరు అనేది క్రియాస్ ఇన్ జీవన, ఆల్ ద 10 క్రియాసా? అంతేనండి. ఎందుకు అంటే ఇప్పుడు జీవన్ విద్య గురించి మాట్లాడుతూ మనం జీవన్ గురించి ఎక్కువ డీటెయిలింగ్ చేసి ఉన్నారేమో, నాకు తెలియదు. అది కూడా ఒకసారి చేస్తే బాగుంటుంది అని ఒక సజెషన్. ఎందుకంటే 2024లో మీరు ఎక్సర్సైజ్ 1 గురించి మీరే తీసుకున్నట్టు నాకు గుర్తు. నేను శ్రీశైలం వెళ్తున్నప్పుడు విన్నాను. సో ఇది అంత రెగ్యులర్ గా మనం తీసుకున్నట్టు లేదు అని నాకు అనిపించింది, ఇన్ కంపారిజన్ టు వాట్ ఎవర్ హూఎవర్ ఇస్ డూయింగ్. 5 క్రియాస్ ఎక్కువ మాట్లాడతామండి. ద టాప్ 5 క్రియాస్ అంత ఎక్కువ డీటెయిల్ గా వెళ్ళము. బికాజ్ మనకి ఎక్కువ మనం డే టు డే లైఫ్ లో లైక్ బాటమ్ 5 క్రియాస్ ఎక్కువ చూస్తాం కాబట్టి. బట్ ఎప్పుడైనా ప్లాన్ చేయొచ్చండి. ఆల్ ద 10 క్రియాస్ ఏదైతే ఉన్నాయో, క్రియా పూర్ణత. ఇప్పుడు జగదీష్ గారు చెప్పేది ఏంటంటే, ఇక్కడ దివ్య మానవ్లో స్టేట్ లో బేసికలీ అన్ని 10 క్రియాస్ యాక్టివ్ అయి ఉంటాయండి. ఆ 5 ఆర్బిట్స్ లో ఉన్న సెల్ఫ్ లో ఉన్న క్రియాస్ అన్ని యాక్టివేట్ అవుతాయి. సో ఆ క్రియాస్ ఏంటి అండ్ ఆచరణ పూర్ణత అంటే ఏంటి, క్రియా పూర్ణత అంటే ఏంటి అనేది ఎప్పుడైనా ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తున్నారు. సో ఓకే అండి జగదీష్ గారు, వీ కెన్ ప్లాన్ ఫర్ వన్ ఆఫ్ ద సెషన్స్. మేము యూజువలీ ఏంటంటే మనకి 5 క్రియాస్ లో ఉన్నదే చాలు. ఇందాక చంద్రశేఖర్ గారు అన్నట్టు మనం యాక్చువల్ గా డీప్ డైవ్ చేసి ఆ 5 క్రియాస్ చూడగలిగితే దట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్. సో అందుకని అక్కడ దాకా ఆపేస్తాము. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అన్ని 10 ప్రెజెంట్ చేయొచ్చు. మేము కూడా అంత ఎక్కువ ఇంకా స్టడీ చేయలేదు థియరీ పార్ట్ ని, బట్ వీ కెన్ ప్రెజెంట్ సమ్ టైమ్.
థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, ఇంకేమైనా ఉందా? ఎనీథింగ్ ఎల్స్? థింక్ వీఆర్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ టైమ్, బట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ 1 or 2 questions తీసుకోవచ్చు. బిఫోర్ క్లోజింగ్ ఒక పాయింట్ అండి, మనకి ఆన్లైన్ వర్క్షాప్ వస్తుంది జనవరిలో. సో దాని గురించి పోస్టర్ ఆల్రెడీ వాట్సాప్లో షేర్ చేశారు, అండ్ వాట్సాప్ గ్రూప్స్లో, అండ్ ఇప్పుడు చాట్లో కూడా పెట్టారు రాజేష్ గారు. సో మీరందరూ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయాలనుకునే వాళ్ళందరికీ ప్లీజ్ ఫార్వర్డ్ ఇట్. లేదా వాళ్ళని మన కమ్యూనిటీకి యాడ్ చేయాలి అనుకుంటే ఇన్వైట్ లింక్ ఉంటుంది కదా, అది వాళ్ళకి పెట్టేసేయండి. సో దట్ ఫ్యూచర్ వర్క్షాప్స్ అవన్నీ కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయండి. సో యూ కెన్ డూ ఇదర్ వేస్. రాజేష్ గారికి మీరు పోనీ ఫోన్ నెంబర్ ఇస్తే, ఎవరి కాంటాక్ట్స్ ఏమైనా ఇచ్చినా రాజేష్ గారు కాల్ చేసి వాళ్ళకి వర్క్షాప్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తారు. సో అండ్ ఈ నెక్స్ట్ 2-3 monthsలో రాబోయే వర్క్షాప్స్ షెడ్యూల్ కూడా పబ్లిష్ చేయబోతున్నామండి నెక్స్ట్ 1 weekలో. సో మీరు ఫ్యూచర్ వర్క్షాప్స్ అంటే ఓన్లీ అప్కమింగ్దే కాకుండా నెక్స్ట్ 1-2 monthsలో కూడా రిజిస్టర్ చేసుకునేటట్టు ఆప్షన్స్ క్రియేట్ చేస్తున్నారు. అవి కూడా మీకు షేర్ చేస్తారు త్వరలో. ఓకే, ఇంకా ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఇంకేమన్నా హరి సార్ గారు ఇది you want to add something? ఎక్సర్సైజ్ 102 రికార్డ్ సెషన్స్ ఏమైనా వచ్చా సార్? అవకాశం ఉందా? ఉంటాయండి, యూట్యూబ్లో అన్నీ దొరుకుతాయి. మీరు ఒకసారి పింగ్ చేయండి వాట్సాప్లో, నేను మీకు షేర్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. ఓకే, Thank నో you so ప్రాబ్లం. much. థ్యాంక్ యూ Sorry. ఆల్ ఫర్ లిస్నింగ్. యా, హ్యావ్ ఎ గుడ్ రెస్ట్ ఆఫ్ యువర్ డే అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్. Thank you.